తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 661వ రోజు శ్రీమదాంధ్ర మహాభారతంలోని 17వ పర్వము మహాప్రస్థాన పర్వము ఏకాశ్వాసము. ఈరోజు మహాప్రస్థాన పర్వం యొక్క విశేషం శివపరివారంలో వాయిస్ మెసేజ్ గా ఇవ్వడం జరిగింది. అదందరూ మీరు విని ఉంటారని నేను భావిస్తాను. మహాప్రస్థాన పర్వము అనగా పాండవులు ఒక్కొక్కళ్ళుగా శరీరాన్ని వదిలేయడము. వాళ్ళ శరీరం పడిపోయింది, వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. వ్యాసుడు కూడా చెప్పాడు, నాయన మీరు వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు సిద్ధపడిపోయారు, అట్లా ఆనందపడి. కాబట్టి మన పని అయిపోయిన తర్వాత, అవతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత, శరీరం మీద పడినటువంటి దుమ్ము దులపడానికి నువ్వు ఎంత వెనకాడతావు మనం, అలాగే శరీరాన్ని వదిలేయడానికి కూడా అలాగే ఉండాలి. అందుకే రిటైర్మెంట్ అన్నది అందుకే ఫర్ డిటాచ్మెంట్, ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవడానికి కాదు, అది సంగతి. కాబట్టి శ్రీమదాంధ్ర మహాభారతంలోని మహాప్రస్థాన పర్వంలో ఏకాశ్వసంలో పేజీ నంబర్ 690 పద్యం నంబర్ 1 ముందర హరిహరనాథ స్తుతి. ఈ హరిహరనాథ స్థుతికి అసలు ఆయన చెప్పారు ఎక్కనగా, ఇది నేను చేస్తున్నది ఎందుకంటే మోక్షం కోసం. చాలా మంది ఏమనుకుంటారంటే భారతం అంటే కౌరవ పాండవుల మధ్య జరిగినటువంటి సంగ్రామం అంటే ఏముందండి. ఇది భాగవతానికి కానీ రామాయణానికి కానీ లేని ఒక ప్రత్యేకత భారతానికి ఉంది. భారతాన్ని ఒక్కదాన్ని పంచమ వేదము అంటారు. మనకి 4 వేదాలు, ఋక్ యజు సామ అథర్వణ వేదాలు, ఇది పంచమ వేదం. మొత్తము భగవత్ కథలతో నిండినటువంటి భాగవతానికి పంచమ వేదం అని పేరు లేదు. మొత్తము రాముడు అంటే సాక్షాత్ నారాయణ చరిత్ర, దానికి పంచమ వేదం అని పేరు లేదు. కానీ దీనికి పంచమ వేదం అని పేరు. ఇది పంచమ వేదము. ఎందుకని వేదములతో కాబట్టి ఇది పంచమ వేదం. ఇందులో కథతో పాటుగా మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యంగా శాంతి పర్వం నుంచి, అందుకే శాంతి సప్తకం చాలా ముఖ్యం. అలా అని మిగతా కదా, ఆది పర్వం ఎంత గొప్ప, అరణ్య పర్వం, ఇవన్నీ కూడా మనకి సినిమాలు ఎక్కువగా రావడం వల్ల కథ అంటే ఈ పాండవులు, ఆ సభాసీను, ద్రౌపది వస్త్రాపహరణం ఒకటే గుర్తొస్తుంది. అసలు అది మొత్తం అంతా చెప్పాలంటే అది సముద్రంలో ఒక చుక్క లాంటిది ఆ కాలం. అది సంగతి. అయితే అదే ముఖ్యంగా చేశారు వీళ్ళందరూ. కాబట్టి యుద్ధంలో కూడా ఎన్నో నేర్చుకోవాల్సినవి మనకు ఉన్నాయి. ఆ మహాదేవుడి సంకల్పంతో చాలా వరకు శ్రీకృష్ణుడు చెప్పించినంత వరకు చెప్పడం జరిగిందని నేను కరెక్ట్ గా 675 రోజు మన ఆఖరి ప్రవచన రోజు ఇది మహాభారతానికి సంబంధించినంత వరకు. ఇవాళ 661వ రోజు ప్రవచనం. మహాప్రస్థానం విచిత్రం చూడండి. మీకు ఒక చిన్న సాంఖ్యయోగం చెప్తా. 6, 6, 1 కలిపితే ఎంత?
13. 13కి పూర్తి అనే పేరుంది. 13కి పూర్తి అనే పేరుంది. అందుకే 12 సంవత్సరాల వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అంటే 13. వీళ్ళు ఈ 13 అనేటువంటిది అంతం. కాబట్టి మహాప్రస్థానం అంతం. ఇది 2. ఇది 17వ అధ్యాయం. 17వ అధ్యాయం, 17వ పర్వం. 17వ పర్వంలో మీకు షోడశ సంస్కారాలు అంటే అంచేష్టి 16, 17వది మోక్షం. పూర్తి 17. ఈ 2 కలిపితే 30. ఇవి మన తత్వాలు. ఎందుకని గాయత్రి మంత్రము 25, 26, 27, 28, 30 వరకు మనము సాంఖ్యాయోగంలో ఓహో చర్చ చేసుకున్నాం. శాంతి ఆనుశాసిక పరమాలు. అది మీకు గుర్తుండే ఉండాలి. కాబట్టి హరిహరనాథుడి సహితం ఇక్కడ వరకు వచ్చాం. ఇవాళ నుంచి కంతం మనకి 176 పద్యాలు ఉన్నాయి. కాబట్టి మనం రోజుకి 18 పద్యాలు చెప్పుకుంటాం. అప్పుడు 10 రోజుల్లోనే అయిపోతుంది. అందుకని కొన్ని రోజులు మనం 9 పద్యాలే చెప్తాం. ఇవాళ మాత్రం 18 పద్యాలు చెప్తాం. మహాప్రస్థానం. ఇది వింటే ప్రయోజనం ఏంటో ఎందుకంటే ముందర ప్రయోజనం అన్నా చెప్తే శ్రద్ధగా ఉంటారేమో అని శివపరివారంలో ఒక వాయిస్ మెసేజ్ పెట్టించాను. అది మీరు విని ఉండాలి. ఆవి ఏమింటానులే అనుకుంటే నేను చేయగలిగింది అదే సార్. హరిహరనాథ స్తుతికి వెళ్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శ్రీపద సీమావాప్తి. అది శ్రీపద సీమావాప్తి. శ్రీపదము మోక్షపదం. మోక్షమును భారతం యొక్క ముఖ్యోద్దేశమే మోక్షము. గుర్తుపెట్టుకోండి. భారతము కథ మోక్షము. మామూలు అది కొట్లాట అయితే ఈ వ్యాసుడు రాయాల్సిన అవసరం లేదండి. అది కురుపాండవ సంగ్రామం యొక్క కథ అయితే వ్యాసుడు రచించాల్సిన అవసరం ఏం లేదు దానికి. కాబట్టి దాని మిషగా దాన్ని నిమిత్తంగా చేసుకుని మొత్తము వేద సారమంతా ఇందులో ఉంది. ఇక నన్నయ్య గారు కూడా చెప్పారు. అందుకే భారతము వినటము, భారతము అనటం నిస్సందేహంగా చెప్తున్నాను. నేను రాసిస్తాను. అంటే మీకు నవ్వులాటగా ఉండొచ్చు, అతిశయోక్తిగా ఉండొచ్చు, ఏదో ఈ పిచ్చివాడు మాగుతున్నాడులే అని మీరు అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరికీ యజ్ఞం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. ఎందుకని అక్షరం వదలకుండా వాళ్ళు చదివారు. వాళ్ళ టర్న్ కాని రోజుల్లో వాళ్ళు వదిలేస్తే నేనేం చేయలేను, కానీ చదువుకోవాలి. అయితే యజ్ఞం చేసిన పుణ్యం. మామూలుగా యజ్ఞం స్త్రీలు అర్హులు కారు కదా, ఇప్పుడు యజ్ఞం చేశాను. సరే, వాళ్ళతో పాటు నేను కూడా అంటూ ఉన్నాను కదా, నాకు కూడా ఆ ఫలితం వస్తుందని నేను. అందుకే మీరు కూడా అంటారని నెమ్మదిగా చెప్తూ ఉంటారు. అది సార్. శ్రీపద సీమావప్ అంటే శ్రీపదము మోక్ష పదము. ఆ మోక్ష పదమును ఇవ్వడంలో సమాపాదన కేళి కౌతుకాధీన ఇవి ఎటువంటివి అంటే దయావ్యం. అంటే భక్తులకు మోక్షమును ఇవ్వటము అనేటువంటి ఆటలో మంచి ఉత్సాహం, కౌతుకత, కుతూహలము బాగా ఉందయ్యా నీకు దయగలుచు. అంటే మనం ఏదైనా ప్రయత్నం చేస్తే మనకి మోక్ష పదం ఇద్దామని ఆయనకి ఉంటుంది. అసలు ఒరే రారా 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 రారా
అరాయి కొంచెం చదవరాయి కాస్త చదవరా. ఎన్ని చెప్పానండి మీకు నేను. మహాజపం గురించి చెప్తున్నాను. మరి మీరు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మా వీళ్ళిద్దరూ కూడా నిత్యము చేస్తాం మహాజపం. అదొక్కటి చాలన్నాడు. ఇక అన్ని జపాలను వదిలిపెట్టేసి మహాజపం ఒకటి చాలన్నాడు. మహాజపం నిత్యము, అది సరే. అది నేను రమణాలయంలో చేస్తాను. అందుకే నిన్న రమణాలయానికి వచ్చినటువంటి తల్లి హిమక్క శ్వాసన వస్తుంది. మీరు ఎక్కడైతే ఉపాసన చేయబడుతుందో అక్కడ తెలుస్తుందండి. లేకపోతే దయావ్యాప్ అది చెప్పాను. గంగా మహత్యం, గోమహత్యం, అసలు అది చెయ్యడం వల్ల కదండి దశదానాలు ప్రత్యక్ష దానం చేద్దామని నాకు ముఖ్యంగా నాలాంటి మందబుద్ధి కూడా బుద్ధి పుట్టి భూదానం మీ అందరి సహాయం వల్ల నేను చేయగలిగాను. నేనా చేసింది, మీరు చేయించారు నా చేత. చెయ్యనాది, ఆ చేతికి ఉన్నటువంటి శక్తి మీది. మీ అందరూ ఖర్చు పెట్టుకుని నా చేత చేయించి యాత్రలన్నీ నా చేత నేను చేస్తున్నాను. నన్ను ఆర్థికంగాను భౌతికంగాను మీరు భరించి తీసుకెళ్ళి బట్టి మీరు దగ్గరుండి చేయిస్తున్నారు నా చేత. కాబట్టి దయావ్యాప్తి. కాబట్టి మోక్షాన్ని ఇవ్వటము అనేటువంటి కేళి ఆటలో మంచి కుతూహలం ఉంది నీకు. ఎవరన్నా వస్తే వారికి మోక్షం చేద్దాం. సకల వేదోహ సకల వేదోహోపోహ వేదోహో వేదోహాపోహ వేదోహాపోహ. ఇక్కడ చాలా కూడా ఉంది. సకల వేదోహాపోహ వేద వేద వేదో వేదోహో వేదోహోపోహ వేదోహోన హాన వేదోహాపోహ ఊహ అపోహ అది వేదోహాపోహ అది వేదోహాపోహతీత సార. ఇది వ్యాఖ్యానం చేయడం కొంచెం కష్టమైన విషయం. సకల వేదముల యొక్క ఊహ అపోహ. పోహ పోహ అంటున్నారు. పోహ అంటే ఏదేదో మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రలోను తినే పదార్థం. అటుకుల ఉప్మా. అటుకుల ఉప్మాని పోహ అంటారు అక్కడ. పోహ చిక్కన గారి కాలంలో కూడా పోహ ఉండేదండి. ఆ పోహ తిందామండి. అది కాదు అక్కడ. ఆ పోహ కాదు, అపోహ. అయితే అపోహ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ భాషలో వాడుతున్నాం అంటే అది వాడి అపోహ అండి. అంటే భ్రమ, వాడి భ్రమ. అది అది కాదని. కానీ అప్పటిది కాదు. సకల వేదముల యొక్క ఊహ అపోహములకు అతీతై. ఏమిటండి ఈ అపోహ? దీనికి మనం రెండు చెప్పచ్చు. ప్రత్యక్ష ప్రమాణము, పరోక్ష ప్రమాణం అని రెండు ఉన్నాయి. ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే అది తెలుస్తుంది నీకు. ఉదాహరణకి గాలి, ఇది తగులుతోంది, చల్లగా ఉంది. నిప్పు పెట్టావు, కాలింది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. కొన్ని పరోక్ష ప్రమాణాలు, దీన్ని అపోహ ప్రమాణం, అనుమానం. అంటే ఇది ఇలా ఉండి ఉంటే అక్కడ అది అలా ఉండి ఉండాలి. దీన్ని ఇప్పుడు మన ఫిజిక్స్ లో నేర్చుకోవాలనుకోండి. కొన్ని ఫార్ములాస్ ఫార్ములేట్ చేయాలంటే దేర్ షుడ్ బి సర్టన్ హైపోథసిస్. దాన్ని అజంప్షన్స్ అంటారు. హైపోథసిస్ లేనిదే అసలు నువ్వు ఫార్ములా ఫామ్ చేయలేవు.
వచ్చేసి మహాదేవ వేదముల నుంచి వేదముల ఊహ ప్రత్యక్ష ప్రమాణం, అపోహ పరోక్ష ప్రమాణములకు కూడా అతీతం. అంటే నువ్వు ప్రత్యక్ష ప్రమాణానికి దొరకవు, పరోక్ష ప్రమాణానికి దొరకవు. మరి ఎలా నువ్వు దొరికేది? నువ్వు దొరకాలంటే ఒకటే మార్గం, శరణాగత శరణు. లేదు జ్ఞానాదపి కైవల్యం, జ్ఞానం తెచ్చుకో. ఈ రెండిట్లో అంటే ఒకటి భక్తి మార్గము, రెండోది జ్ఞానం. అయితే భక్తిలో కూడా జ్ఞానము దే ఆర్ నాట్ యాంటీథెటికల్ వన్స్ అగైన్, రెండు ఆపోజిట్ కావు. భక్తి నుంచే నీకు జ్ఞానం రావాలి. అందుకే మహాప్రస్థానం వెళ్ళిన తర్వాత ఒక జ్ఞానం రావాలి, మరి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఎలా పడిపోతున్నారో మీకు తెలియాలి, వీళ్ళందరూ ఎలా పడిపోతున్నారో తెలియాలి. కాబట్టి అలా వాళ్ళు పడిపోవడానికి కారణం కూడా మీకు తెలియాలి. వేదముల యొక్క ఊహ అపోహలకి అతీతుడు అయినటువంటి తర్వాత ఓ హరిహరనాథ, హరిహర స్వరూపము. ఎందుకనంటే తిక్కన గారి కాలంలో ఈ శైవము వైష్ణవము బాగా వచ్చేసింది. ఎంతగా వచ్చేసాయంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఆలయాలు ధ్వంసం చేయడం, వాళ్ళు వచ్చి వీళ్ళ ఆలయాలు ధ్వంసం చేయడం, వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళని వీళ్ళు తిట్టడం, ఇలా చాలా వచ్చాయి, యుద్ధాలు జరిగాయి. చివరికి ఈ హరిహరనాథ్ తత్వం ఒకటేరా నాయన అని ఆయన పాపం ఈ హరిహరనాథ స్తుతి చేశారు. అందుకే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటువంటిది అది ఉపనిషత్తు. అదేదో ఊరికే వచ్చింది కాదు, అది ఉపనిషత్ వాక్యం, అది ఉపనిషత్ సారం. విష్ణు రూపములో ఉన్నటువంటి శివుడికి నేను నమస్కరిస్తాను. అది ఇప్పుడు మనకు తెలుసు ఈ కథ జనమేజేయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇది మామూలు భారతంలో. కానీ తిక్కన గారు వచ్చిన తర్వాత దీన్ని కొంచెం మార్చారు. ఈయన హరిహరనాథుడికి తిక్కన గారు హరిహరనాథుడు కథ చెప్తున్నట్టుగా చేశారు ఆచార్యులు. ఇది ఈయన రాసిన 15 పర్వాలు. మిగతా వాళ్ళందరూ వచ్చేసినప్పుడు జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నట్టే రాశారు వాళ్ళిద్దరు కూడా. సరే, ఇప్పుడు ముందరికి వెళ్దాం మనం. మహాదేవ్ 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 దేవా వైశంపాయనులకు జనమేజయుడు ఇట్లని. అది వైశంపాయనుకు జనమేజయుడు ఇట్లా. ఇప్పుడు వైశంపాయనుడు జనమేజయుడు. ఈ మహాప్రస్థానంలో ఇంకొక మెలికు మనకి ఇంత పూర్వం వరకు గత పర్వంలో జనమేజయుడు ఒక ప్రశ్న అడిగేవాడు, అప్పుడు ఆ పర్వం ఆగిపోయి ఆశ్వాసంతం చేసేవాడు. కానీ గత పర్వంలో అలా కాల. అర్జునుడు శోకం పోయింది, మోహం పోయింది, నాయన భాష మీరు కూడా మీ శరీరాలు వదిలేయని అని చెప్పాడు. ఈయన తలపరాజుకు వచ్చి చెప్పాడు, అక్కడితో ఆశ్వాసం. ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు. ఇప్పుడు జనమేజయుడు వైశంపాయనుడితో ఈ ప్రశ్న ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమనేశారంటే, అట్లు కృష్ణుని పరమానంద పదప్రాప్తి. అది అట్లు కృష్ణుని పరమానంద పదప్రాప్తి. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? పరమ ఆనంద పదమునకు పొందాడు కృష్ణుడు. కృష్ణుడు అది నిర్యాణము మరణము అని మీరు మామూలు కలోక్యల్ లాంగ్వేజ్ అంటే మామూలు వాడుక భాషలో వాడిని మీరు కృష్ణుడికి వాడకూడదు. కృష్ణుడు జరిగింది ఏంటంటే ఆయన పరమానంద పదము. ఆయన పదం ఎటువంటిది? స్వాత్మానందలభీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆయన ఉన్నటువంటి పదము అంటే ప్రదేశము, ప్లేస్ అంతా ఇప్పుడు కూడా పరమమైనటువంటి ఆనందం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఎందుకని ఇది ఆనందం అనేటువంటిది అంటే ఏమిటి? నిశ్చలమైనట్టు, ఏ వికారము లేనట్టు. అక్కడ నీకు ఇంకేమి ఉండవు, కేవల ఆనంద స్వరూపం.
ఆనందం అంటే ఏంటి? శాంతము, ఆనందము, నిర్వికార స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నప్పుడు యాదవుడుగా ఉన్నప్పుడు ఆయన మనిషిలాగానే కొన్నిసార్లు ప్రవర్తించాడు. ఆయన కూడా కోపం వచ్చినట్టు, ఆయన కూడా ఎవరినో ప్రేమిస్తున్నట్టు. అక్కడ ఎవరిని ప్రేమించేవాడు లేడు, ద్వేషించేవాడు, కోపము లేదు, ఇంకోటి. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా చేశాడు ఆయన కదా. కానీ ఇది కూడా ఆయన లీలగా చేశారు. ఎవరు? కృష్ణుడు. అట్లా కృష్ణుడు పరమానంద ప్రాప్తిను బలభద్రుడి అనంతత్వ సిద్ధియు, అది బలభద్రుని యొక్క అనంతత్వ స్థితి. బలభద్రుడు ఏంటంటే అనంతుడిగా అయిపోయాడు, అంతము లేని అనంతం. ఆయన 1000 పడగలు. ఈ పడగలు అంటే అనంతం. అక్కడ 1000 అంటే కరెక్ట్ గా లెక్క పెట్టుకుని 1, 2, 3, 4, 5 అని కాదు, అక్కడ అనంతం. ఈ భూభారాన్ని మోసేటువంటి వాడే ఆయనే అనంతం, అంతము లేనటువంటి. ఆయనే సంకర్షణ, ఆకర్షణ శక్తి. ఆయన ఏం చేశాడు? ఈ బలభద్రుడుగా వెళ్ళిపోయి అసలు తన స్థితికి, వీళ్ళు అసలు స్థితికి వెళ్ళిపోయారు. అంటే ఈ అవతారం దాల్చడానికి ముందర వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే తప్పితే వాళ్ళది అదేదో మరణం కాదు. వీళ్ళు చేసింది శరీరానికి చేశారు. ఇప్పుడు మనకి చేసేటప్పటికి మన జీవులు కూడా అండి, మీరు బాగా అర్థం చేసుకుంటే దాన్ని పంచత్వము అంటారు. పంచత్వం అంటే ఏం జరుగుతుంది? మన శరీరము పాంచభౌతికమైనటువంటిది. అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో తయారు చేశారు. ఈ ఐదుట్లో కలిసిపోవడమే పంచత్వం, మరణం. మీకు భాగవతం చెప్పేటప్పుడు చాలా సార్లు చెప్పాను. మన కీర్తిశేషుడు లక్ష్మీనారాయణ గారికి ఇది బాగా నచ్చేది. ఎందుకంటే ఆయన కలిసినప్పుడల్లా 2-3 సార్లు మీకు ఆకాశం, ఘటాకాశము, మఠాకాశము, మహాకాశం అని చెప్పాను, మీకు గుర్తుంటాయి. ఘటాకాశం అంటే ఏమిటి? కుండలో కొంత ఖాళీ ఉంది కదండి, ఇదే లేదా? ఉంది. కుండ పగలు కొట్టేయండి, ఏమైంది అది? మఠం. మఠం అంటే ఈ రూములో దీంట్లో కలిసిపోయింది కదా, దీంట్లో కలిసిపోయింది. రకరకాల ఆకాశం అంటే ఏమీ లేని స్థితి, శూన్యం. ఇక్కడ ఏమీ లేకుండా ఉంటేనే నువ్వు ఉండగలుగుతావు. ఇప్పుడు ఈ రూమ్ నిండా పరిచేసావు సామాన్, 3 రూమ్లో ఉండగలుగుతావా? అలాగే నీ శరీరంలో కూడా కొంత ఆకాశం ఉంది కాబట్టి శరీరం నడవగలుగుతాం. శరీరం నిండా ఎముకలు అనుకోండి, అది శరీరం కదలలేదు, ఆకాశం. ఇప్పుడు ఈ రూమ్ నువ్వు పగలగొట్టేసావు అనుకోండి, మహాకాశంలో కలిసిపోయి. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఘటంలో ఉన్నప్పుడు దాన్ని ఘటాకాశము అంటున్నావు. నిజానికి అసలు ఘట, మఠ, మహా అని 3 ఉన్నాయే. ఉన్నది ఏమిటి? ఘటం ఉంది. ఆ ఘటం ఎప్పుడైనా పాడైపోతుంది, అది శాశ్వతం కాదు. మహాకాశాన్ని మనం ఏం చేసామంటే, అందుకే మనం పూజ ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి వేద శ్లోకం ఏంటి? యస్సి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సర్వతో జయమంగళం. మనకి నామము రూపంతో చెప్పడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు ఏదైనా చెప్పాను, దాని పేరేంటండి? లేదా దానికి ఒక రూపం కావాలి, ఈ రూపమునకు అతీతమైన స్థితికి నువ్వు వెళ్ళగలగాలి. దీనికి కూడా చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఉందనుకోండి, దీన్ని ఉంగరం అంటారు. ఇక్కడ ఉందనుకోండి, దాన్ని గాజు అను, బ్రేస్లెట్ అను, ఇంకోటో అంటారు. ఇక్కడ ఉందనుకోండి కేయూరములు అంటారు, భుజగిట్లు. ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి హారం అంటారు. ఇక్కడ పెట్టుకుంటే వడ్డానం అంటారు. ఇక్కడ పెట్టుకుంటే నూపురములు అంటారు. కానీ నిజంగా తెలియగలవాడు ఇది నూపురం కదా బంగారం. అంటే దానికి ఒక పేరు, ఒక ఆకారం వచ్చేది. ఒక పేరు, ఒక ఆకారం వచ్చింది. ఈ పేరు ఆకారం లేనప్పుడు ముందర కూడా అది ఉంది. బంగారం ఉంది కదండి, బంగారం లేకపోతే
అలాగే ఈ కుండగా కాకపూర్వం కూడా మట్టి ఉంది. ఈ కుండ అనేటువంటిది మనం తయారు చేసుకోం. ఇది తెలిసింది అనుకోండి, అసలు మనకి ఎవడి మీద కోపం ఉండదు, ఒకడి మీద ప్రేమ. నీకు ఈ ఆకారంలో అంటే నిన్ను ఈ రూపంలో పెట్టినప్పుడు నీకు ఈ పేరు పెట్టాను. ఇది నేను అనుకుంటే ఎట్లారా నువ్వు? ఇది ఎప్పుడైనా పగిలిపోయేదే. ఇది పగిలిపోయి ఈ ఘటాకాశం మహాకాశం అంతే మరణం. వాయువు ఉంది, నీకు తెలియదే ఉంది, గాలి ఆటం, ఉచ్ఛ్వాస నిశ్వాస. నిప్పు నీకు తెలియదే ఉంది, నీకు తెలియదు. వాళ్ళ బాడీ టెంపరేచర్ లేదు, 98.5 degrees సెల్సియస్, 98.5 degrees ఫారెన్ హీట్ మన శరీరంలో ఉంది కాబట్టి మనం ఉంటున్నాం. నిప్పు ఉంది, ఏ మిగిలింది ఏంటి? భూమికి ఉండబట్టే కదా ఈ శరీరం ఉందండి. మిగిలింది నీరు లేదంటావా? నువ్వు తాగట్లా. కాబట్టి ఎందులో అది కలిసిపోవడమే పంచం. వాడు జీవుడు ఏం చేసిపోతున్నాడు? దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మరణము శరీరమునకు కానీ జీవునకు కాదు. అక్కడ పరమాత్మ కాబట్టి ఆయన పరమానంద పద ప్రాప్తి వెళ్ళాడు. వీడు జీవుడు కాబట్టి ఈ దీంతో చేసినటువంటి పాపపుణ్యాలు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అది అందుకే జీవుడే దేవుడుగా మారిపోవచ్చు. అసలు జీవుడే దేవుడు అయితే నువ్వు ఆయన్ని సెపరేట్ చేస్తున్నావు. ఇది తెలుసుకుంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మ అయిపోతున్నాడు. అది కాబట్టి ఆ పరమానంద ప్రాప్తి, ఈ బలభద్రుడి యొక్క అనంతత్వము, ఈయన అనంతుడుగా మారిపోయాడు. సకల యాదవ మౌసలాహవ ప్రకారం ఆ సకల యాదవులు మౌసలము రోకటి యుద్ధం అంటే అది రోకల యుద్ధం. ఆహం అంటే రోకల యుద్ధంలో అందరూ చనిపోవడం తెలుసుకున్న జనమేజయుడు పదంపడి పాండవులు ఎత్తరగను ఇది తెలుసుకున్న పాండవులు అర్జునుడు ఇట్లా చెప్పాడుగా. అప్పుడు పాండవులు ఏ విధంగా వర్తించారు, ఏ విధంగా ప్రవర్తించారు ఎరిగింపు అని జనమేజయుడు అడిగితే దానికి వైశంపాయనుడు చెప్తున్నాడు. నాయన ఇంకొక 15 రోజులు చక్కగా చెప్తాను, ఎందుకంటే నువ్వు శ్రద్ధగా వింటున్నావు. పాపం ఆయన ఇంకా గురువు గారు ఇంకెప్పుడైపోతుందండి అంటలా ఆయన పాపం ఆయన శ్రద్ధగా అడుగుతున్నాడు. కాబట్టి నీకు చెప్తాను ఆయన అన్నాడు. అని అడిగిన వైశంపాయనుడు కురువంశ సమాధరణంబు వినయంబు కౌతుకంబు చూశాను. ఆ కురువంశంలో శ్రేష్ఠుడైన జనమేజయుడి యొక్క ఒకటి ఆదరణ శ్రద్ధగా ఉంటున్నాడు. ఆ అడగడం కూడా వినయంగా అడుగుతున్నాడు. సరే చెప్పండి, మిగతా తర్వాత ఏం తొందరగా చెప్పండి అంటలా. వినయం మీరు ప్రకృతి సిద్ధంగా వినయం నేర్చుకో. అది స్వభావంగా లేదనుకోండి వినయం, ప్రభావంగా అన్నా రావాలి. అంటే ఎవరన్నా చెప్తే అన్నా రావాలి, తర్వాత కూడా లేకపోతే అది అభావం అయిపోతుంది. కాబట్టి ఆయన వినయము, ఆదరణ, ఆయన యొక్క కౌతుకము అంటే తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఈయన సంభావించి మెచ్చుకున్నాడు. ఏమి జనమేజయుడు అబ్బాయి ఇంతదండి, అయిపోయిందిగా, సరే అయిపోయిందా, మరి నన్ను వెళ్ళి టీవీ చూసుకోమంటారా అని అంటలా ఆయన ఇంకా అడుగుతున్నాడు. దాన్ని ఈయన మెచ్చుకున్నాడు వైశంపాయనుడు. మెచ్చుకుని శేషపద్యం అర్జునుండమ్మెయ్యి అచ్యుత రామాది యాదవుల వృత్తాంతంబులు తనదు తెరంగు సత్యవతీ తనూభవు హితభాషణము నేర్పడంగా చెప్పిన విని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు. ఆ విధంగా ఆ శ్రీకృష్ణుడు బలదేవుడు ఎలా శరీరాన్ని వదిలేశారో చెప్పాడు. ఆ తర్వాత మిగతా యాదవులందరూ ఎలా
ఈ మౌసల యుద్ధంలో చనిపోయారు అని చెప్పాడు. ఏమీ సిగ్గుపడకుండా తన యొక్క విధానం కూడా చెప్పుకున్నాడు. నా శక్తి కూడా ఏం లేదన్నయ్య, ఎంత శక్తి లేదంటే నాకు నన్ను ఎదిరించినటువంటి బోయల్ని కూడా నేను గెలవలేకపో, వాళ్ళు నా కళ్ళ ఎదురుకున్నానే యాదవ స్త్రీలను యాదవ స్త్రీని అపహరించుకొని పోయి, నేను కొంతమంది మాత్రం ఆ రుక్మిణి మొదలైన 8 మందిని వాళ్ళని మాత్రం అతి కష్టం మీద కాపాడి తీసుకొచ్చి అవన్నీ చెప్పాడు. తన విధంగా కూడా చెప్పాడు. చెప్పి చెప్పి అంతతో ఆగలైన ఇలా నేను బాధపడుతూ వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ వ్యాసుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని కూడా ఆయన చెప్పాడు. ఆయన కృష్ణుడు దీన్ని ఆపలేడు అనుకుంటున్నావు అన్నమాట. ఆయన ఆపలేక కాదు, ఆపదలుచుకో. ఎందుకని కాలము నువ్వు గెలిచావా ఎంతమంది? ఎందుకని కృష్ణుడు నీకు సారథిగా ఉండి నీ ఎదురుకుండా శూలధారి అయి ముందర నువ్వు ఎవరిని చంపదలుచుకున్నావు ఆయన చంపేశాడు. ఆయన చంపేసిన వాళ్ళని నువ్వు దానం పెట్టి కొట్టావు. ఇప్పుడు నిన్ను కృష్ణుడు కాపాడదలుచుకోవాలి. ఎందుకని నువ్వు వచ్చిన పని కూడా అయిపోయింది. కాబట్టి మీరు అందరూ వెళ్ళి మీ చనువులు సాధించండి అని వ్యాసదేవుడు ఇలా చెప్పాడు అన్నయ్య అని చెప్పాడు. అదే సమయానికి ధర్మరాజు కూడా అదే అనుకుంటున్నాడు, ఏ తనువు సాధించాలి. చెప్పిన విని యుధిష్ఠిరుడు ప్రస్థానంబునకు మది వలయ మహాప్రస్థానం. ప్రస్థానం అంటే ప్రయాణం, ఇది మహాప్రస్థానం అంటే తిరిగి రాని ప్రయాణం. ఈ ప్రస్థానానికి ఆయన మనసు కూడా చాలా ఒడంబడింది. ఇదేంటి అసలు భారతీయ సంస్కృతి, ఎవరికి అనుభవించింది చాలు. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ రెస్పాన్స్. మనం వాళ్ళకి అప్పచెప్పేసి ఎక్కడ వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పరీక్షిత్తు పట్టాభిషేకం చేశారు, వెళ్ళిపోయారు. మనం అక్కడికి వెళ్ళిపోతే మనకి పరిస్థితి ఏంటి, మనకి మందులు ఏమిటి? కానీ డిటాచ్మెంట్, మంచి వయసులో ఉండగా ఎంత అటాచ్మెంట్ ఉండాలో అంతే విధంగా డిటాచ్మెంట్ ఉండాలి. అప్పుడే నువ్వు బాగుపడగలవు. నేను కూడా అదే అనుకుంటున్నాను. 36 సంవత్సరాలు రాజ్యం చేసాం, చాలు. ఇంకెన్నాళ్ళు చేస్తాం? అనుభవించాం, ఐశ్వర్యాన్ని అనుభవించాం, పాలన చేసాం, అనేక యజ్ఞాలు యాగాలు, అశ్వమేధ యాగం చేసాం. చాలు, ఇక కరతూలు చేసాం, చాలు. కరతూలు చేసాం కాదు, ఇంకేం చేస్తాం? ఏ బయలుదేరడం. మహాప్రస్థానంబునకు మది వలయ, అది మహాప్రస్థానంబునకు మది వలయ. మహాప్రస్థానానికి ఆయన మనసు కూడా ఒప్పుకుంటుంది. అదే మాట అర్జునుడు కూడా చెప్పాడు. ఆయన చాలా సంతోషం. అర్జునుడు కూడా దానికి ఒప్పుకునేటప్పుడు ఇంకా సంతోషించాడు ఆయన. అఖిల భూతంబులనగా పాకంబు పొందించు కాలుండు. అది అఖిల భూతంబులు పాకంబు పొందించు కాలుండు అంటే అన్ని భూతాలు. ఇక్కడ భూతాలు పెద్ద ప్రజలు కాదు, అంటే ప్రపంచంలో అన్ని జీవుల్ని పాకము పొందించు అంటే ఎప్పటికప్పుడు నశింపజేస్తారు. ఎవరు? కాలుడు. కాలుడు అంటే యముడు అని అనుకోవచ్చు, లేదా కాలము అనుకోవచ్చు. ఆ కాలము అన్ని భూతములే కాదండి, స్థావర జంగమములు కూడా మారిపోతుంది. ఇప్పుడు పర్వతాలకి నాశనం లేదంటారా మీరు? ఒకప్పుడు హిమవత్ పర్వతములు ఇప్పుడు చాలా పెద్దవి. అసలు హిమవత్ పర్వత ప్రాంతాలు లేనప్పుడు మన దేశంలో చాలా పెద్ద పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఇవాళ ఆరావళి పర్వతాలు దే హ్యావ్ బికమ్ రెసిడ్యువల్ మౌంటైన్స్. ఎందుకని? వాటి హైట్ గాలి నీరు వల్ల తగ్గిపోయి, ఎంత తగ్గిపోయిందో తెలుసా? మరి మీకు ఒక హిస్టారికల్ పాయింట్ చెప్తాను. ద హైయెస్ట్ పాయింట్ ఇన్ అరావళి ఇస్ మౌంట్ ఆబు.
Mount Abu, 1,722 meters. Not even complete 2 kilometers. The highest point is Mount Abu, which is located in Aravali Mountains. Aravali Parvatallo. That is the highest point with a elevation of 1,722 meters height. కాబట్టి మీరు నెట్లో చెక్ చూసుకోండి. మరి ఒకప్పుడు అవి ఇప్పుడు ఉన్నటువంటి హిమావత్ పర్వతం కంటే ఎక్కువ ఉండే, అంటే ఇప్పుడు ప్రస్తుతం హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ 8,848 మీటర్స్. అప్పటికంటే అవి ఎత్తులో ఉండే, అంటే దాదాపు 10,000 మీటర్ల పైన ఉండేవి. ఇవి పడిపోయినా లేవే. కాబట్టి ఈ కాలక్రమంలో మనం పెరుగుట విరుగుట కూడా అన్నీ పోతాయి. జీవులు భూతాలే కదా అన్నీ పోతాయి. ఈ కాళ్ళు అన్నిటినీ పాకము పట్టిస్తాడు. పాకం పట్టిందంటే నశింపజేస్తాడు, ఏం చేస్తాడు. అటు మనం అంతేనాయన. కాలుండు మదీయ బుద్ధి, అది కాదు మదీయ బుద్ధి కర్మ సంత్యాగ కలనం. అది కర్మ సంత్యాగ కలనం. నా బుద్ధి ప్రస్తుతం ఇప్పుడు ఈ కర్మలన్నీ వదిలేయాలి. ఇంకా రాజ్యం చేయాలి, ఇంకా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, ఇంకా ఇది అనుభవించాలి, ఇంకా అది అనుభవించాలి, ఇంకా ఇచ్చేయాలి, అది చేయాలి. ఈ కర్మలన్నీ వదిలేసేయాలి. కర్మ ఫల త్యాగం ముందర చేయాలి. కొన్నాళ్ళైన తర్వాత కర్మల్నే వదిలేసేయాలి. కర్మ అంటే ఎప్పుడు నువ్వు కర్మ చేయాలి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని గీతాకారుడు చెప్పాడు. జ్ఞానం అనేటువంటి అగ్ని నీలో రగిలినప్పుడు అందులో ఈ కర్మల్ని వేసేసి తగలబెట్టేయాలి, దగ్ధం చేసి. అంటే అప్పుడు నువ్వు ఈ కర్మ పని చేయలేదు. రమణ మహర్షి ఉన్నాడండి, ఆయన సంధ్యావందనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆయన జ్ఞానాగ్నితో వెలిగిపోతాడు నిరంతరం. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నీలో జ్ఞానం అనేటువంటి అగ్ని నువ్వు రగులుకొల్పగలిగినప్పుడు, అది బాగా ప్రజ్వలమైనప్పుడు అందులో కర్మల్ని వేసి దగ్ధం చేసి, అంటే అప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం. మరి అది నువ్వు ఎలా చేయగలవు? ముందర నువ్వు కర్మ చేసి ఆ కర్మ యొక్క ఫలాన్ని వదిలిపెట్టేసి, అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ. కర్మఫల త్యాగం చేయాలి. ఆ కర్మఫల త్యాగం చేయగా కర్మని కూడా వదిలేస్తాం. అది సరే. కాబట్టి నాకు కూడా ఈ కర్మ సంత్యాగం, ధర్మరాజు చెప్తున్నాడు, ఈ కర్మల్ని వదిలేయాలని బాగా మనసులో ఉందిరా. నువ్వు కూడా అదే వచ్చి చెప్పావు. ఇది వ్యాసుడు మనకు అదే చేయమన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. పదాన్ని వదిలేద్దాం. కార్యం ఇప్పుడను వినిశ్చయం ఉంది. కార్యం ఇప్పుడను వినిశ్చయం. ఎప్పుడు వదిలేద్దామా, ఇప్పుడు వదిలేద్దామని, ఇదిగో ఇప్పుడు వదిలేయాలి అనే నిశ్చయానికి నేను వచ్చేసాను. ఎందుకని వ్యాసదేవుడు మనకి ఇచ్చిన సందేశం. నేను ఎప్పటి నుంచో ఇది వదిలేద్దాం అనుకున్నాను, సరైన సమయం కోసం వేచి ఉన్నాను. ఇదిగో ఇప్పుడు వచ్చింది ఆ సమయం, ఇప్పుడు వదిలేద్దాం పదాన్ని. కాబట్టి రాజ్యాన్ని మన వారసుడైనటువంటి పరీక్షిత్తుకు అప్పచెప్పేసి, అప్పటికి పరీక్షిత్తు చాలా చిన్నపిల్లాడు, జస్ట్ కిడ్, వాడికి అప్పచెప్పేసి మనం వెళ్ళిపోవాలి. అంటే మరీ కిడ్ అంటే కిడ్ ఏం కాదు అక్కడ. ఎందుకని? అప్పటికి వీళ్ళు 36 సంవత్సరాలు రాజ్యం చేశారు. గుర్తుపెట్టు, ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు. అప్పటికి నాకు తెలిసి మీరు మామూలు లెక్కలు వేసుకున్నారు అనుకోండి, పరీక్షిత్తుకి నాట్ లెస్ దాన్ 35 years ఉండాలి. అది ఎందుకని ఎట్లా ఉంటుందండి? అభిమన్యుడు చనిపోయే సమయానికి ఆవిడ గర్భవతి. అప్పటికి భారత యుద్ధం జరిగి 36 సంవత్సరాలు. అంటే ఈవిడ 1 సంవత్సరం తర్వాత కదా కన్నది. అంటే 36 సంవత్సరాలు ఒకటి చేస్తే 35 కదా. కాబట్టి అప్పటికి పరీక్షిత్తుగా 35 ఏళ్ళు ఉండాలి. అది చిన్నపిల్లాడేం కాదు, పసిపిల్లవాడు కాదు, అదనమాట. కాబట్టి పరీక్షిత్తుకి రాజ్యం చెప్పేసేద్దాం. మనకి ఇంకేం చేద్దామంటే, ఈ ధర్మరాజుకు ఒక తమ్ముడు మిగిలాడు. ఇది ధృతరాష్ట్రుడు కొడుకు. ఈ ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య అంటే కోమటి,
ఒక కోమటి ఆవిడతో పుట్టాడు వాడు యూస్ఫుల్. వాడిని కొంచెం వీడికి పెద్దగా పెట్టేసి ఈ పరిపాలన ఎలా చేయాలో వాడికి నేర్పేసి కొంచెం పరీక్షకి బాగా అనుభవం వచ్చే వరకు అతను అండగా ఉంటాడు, మనం వెళ్ళిపోదాం అయిపోయింది. తేల్చేశారు. ఇక వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత మనం ఒక సంవత్సరం ఆగెళ్దాం లేదు, వాడిని మనోజవంతో మాండవ్యం. నీ మనస్సులో ఆ సంకల్పం కలిగిందంటే అదే శుభముహూర్తం. మళ్ళీ మళ్ళీ ముహూర్తం చూడక్కల్లా. మంచి పనులు చేయడానికి మూడు విధాలు చెప్పారు. మనోజవంతో మాండవ్యం, శకునంతో బృహస్పతి. మాండవ్యుడు అనే మహర్షి ఏం చెప్పాడంటే, ఒరే ఈ పని ఇప్పుడు చేయాలా, నీ మనసుకి ఇప్పుడు చేద్దాం మంచి పని అంటే అది ముహూర్తం, అదే మంచి ముహూర్తం చేసేయి. అది అష్టమ, నవమ, వర్జమ, దుర్ముహూర్తం ఇవి నీకు అనవసరం, చేసేయి. బృహస్పతి ఏం చెప్పాడంటే, నువ్వు ఏదైనా మంచి పని చేయదలుచుకుంటే ఒక శకునం చూసుకోవడం ఆయన. తదితరమైనటువంటి ముళ్ళు ఏం చెప్పారంటే లగ్నము, తిథి వార నక్షత్ర యోగ కరణములు చూసుకుని చేసుకుంటారు ఆయన. అది సరే. కాబట్టి మన మనస్సులో ఇప్పుడు వచ్చింది ఏది? కర్మత్యాగం చేసి అడవులకు వెళ్ళిపోయి మన శరీరాలను వదిలిపెట్టేద్దామని, పదండి వెళ్ళిపోదాం ఉన్నారు. అయిపోయింది, చారుధామ యాత్ర అదే. భూప్రదక్షిణ చేశారు వాళ్ళు. ఆఖరికి హిమోత్పర్వత ప్రాంతంలో అంటే అటు కేదార్ నుంచి ఇంకా దాటి వెళ్ళిపోయారు. దాటి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు వదిలేశారు, ఒక్కొక్కరుగా పడిపోయారు. నీ మనము నరయ నిధియా, మేలుగా నీ మనసులో కూడా ఇలాగే ఉంది. ఏది? ఈ కర్మల్ని వదిలేసి ఈ శరీరం వదిలేయాలని నీకు కూడా ఉంది అనిపిస్తుంది అర్జున. నాకు చాలా అది స్పష్టంగా కనిపిస్తుంది నీ మాటలో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భీముడు, నకులుడు, సహదేవుడు కూడా ఈ విషయాలు చెప్పారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని మనందరం బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక వాళ్ళకి చిరాకు వచ్చేసింది. ఎవరికి? భీముడికి, నకులుడికి, సహదేవుడికి కూడా. వాళ్ళు అనుభవిస్తాడు నాయన. నాకు ననవుడు ఆ ఇంద్రనందనుడు ఇలా అనేటప్పటికి అప్పుడు ఆ ఇంద్రనందనుడు, ఆ ఇంద్రవర ప్రసాది అయినటువంటి అర్జునుడు ధర్మరాజుతో ఇలా అన్నారు. నరేంద్రునికి ఇట్లా ఆ రాజుగారు అయినటువంటి ధర్మరాజుతో ఇలా అంటున్నాడు అర్జునుడు. అందరు ధర్మరాజు చెప్పాడు, నాయన నాకు కూడా వదిలేద్దామని ఉంది, నీ మనసులో కూడా అదే ఉందని తెలుసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది, మనం వదిలేయాలి నాయన, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి. అప్పుడు అర్జునుడు ఏమన్నారంటే, ఇదిగో చెప్తున్నాడు ఆయన, కాలమునేమనవచ్చు. ఈ ఏమనవచ్చు అనేటువంటిది అంటే ఏం చెప్తామని కాలం గురించి? కాలం మన అధీనంలో లేదు, కాలం అధీనంలో మనం ఉన్నాం. ఉన్నటి నుంచి ఈ మాట గుర్తొచ్చింది, బాగా గుర్తుకోండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకోండి, అది నీ తెలివితేటలు కాదు, నీకన్నీ కలిసి వచ్చాయి, నీ కాలం కలిసి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసిన ప్రతిదీ పెడిచి కొడుతోంది మళ్ళీ కాలం. అందుకే కాలస్వరూపుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి, ఆ కాలకాలుణ్ణి, శివుడే కావచ్చు, విష్ణు ఎవరన్నా వాళ్ళని ప్రార్థన చేయండి. అప్పుడు నీ కాలము ప్రతికూలము కాదు, కనీసం అనుకూలం అయినా కాదు. నువ్వు చేసిన ప్రతికూలమైంది అంటే భగవంతుడుకు నువ్వు ఈ పని చేయడం ఇష్టం, నీకు శ్రేయస్సు కాకపోవచ్చు, నీ శ్రేయస్సు కాకపోవచ్చు అండి. నీకు ఏది శ్రేయస్సు నువ్వు నిర్ణయించుకోలేవు. మనం అనుకుంటాం ఇది మనం చేస్తే బాగుండు అని, కానీ భగవంతుడికి ఏది చేయాలో తెలుసు, అది సంగతి. కాబట్టి కాలముని ఏమనవచ్చు, కాలముని ఏం చెప్తాను అన్నయ్య, కాలము కాలంబ పోలుగా, అది కాలంబు కాలాన్ని పోల్చాలనుకోండి. కాలం దేంతో పోల్చగలుగుతాం? మళ్ళీ కాలాన్ని కాలంతోనే పోల్చాలి. ఇదే మాట రామాయణంలో చెప్తారు. రామరావణ యుద్ధాన్ని వర్ణించాలంటే ఎలా చెప్తామండి? రామరావణ యుద్ధాన్ని వర్ణించాలంటే ఇదిగో వీడు వాడు కొట్టుకున్నట్టు అని ఎలా చెప్తాం? మొన్న ఎవరో చెప్తున్నారు, నేను రామరావణ యుద్ధం అనుకోండి, ఆ త్రిబుల్ ఆర్ సినిమాలో ఆఖరి సీన్ లో
ఆ ఎన్టీఆర్ రామ్ చరణ్ కొట్టుకుని నువ్వు మిగతా వాళ్ళ చేతితో కొట్టినట్టు, లేదా బాహుబలిలో కట్టప్పతో కొట్లాడినట్టు అని నువ్వు చెప్పలేవు. ఇది అసలు దాని ముందర నథింగ్. మరి దీన్ని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? రామరావణ యుద్ధాన్ని చెప్పాలంటే మళ్ళీ రామరావణ యుద్ధం లాగా జరిగిందని చెప్పాలి. రామరావణ యుద్ధాన్ని చెప్పాలంటే రామరావణ యుద్ధంతోనే పోల్చాలి. అలాగే కాలాన్ని దేంతో పోల్చవచ్చు? కాలంతోనే పోల్చవచ్చు. కొన్ని ఉన్నాయి సార్, అవి వాటిని పోల్చడానికి కేవలం సముద్రం ఎంత ఉందంటే సముద్రం అండి, సముద్రం ఎంత ఉందంటే సముద్రం అంత ఉంది అంతే, ఇంకోటి నువ్వు చెప్పలేవు. ఆకాశం, సముద్రం, ఇవన్నీ నువ్వు దేనితో పోల్చలేవు. కొన్ని ఉన్నాయి. రామరావణ యుద్ధాన్ని పోల్చినట్టు అలాగే కాలాన్ని కాలంతోనే పోల్చాల్సి ఉన్నాయి అన్నాడు. కాలంబు పోలుగా కాలంబు పోలుగా కుంటికి నీ లీలలో గలవే. నీ లీలలు ఏమయ్యా, ఇదంతా కాలం యొక్క లీల ఆట. ఒకప్పుడు కాలం అని ఏం చేసింది? చక్క రాజులు చేసింది. అదే కాలం ఏం చేసింది? ఏకచక్రపురంలో అడుక్కునేటి. అదే కాలంలో ఇంద్రప్రస్థంలో రాజులుగా చేసింది. అదే కాలం మళ్ళీ అడవుల్లో తిరిగేది. అదే కాలము మరి కురు పాండవ సంగ్రామంలో వెళ్ళి విజయేంద్రులుగా చేసింది. కాలము వెళ్ళి మహారాజులుగా చేసింది. కాలము వెళ్ళి ఇన్ని వేగాలు. అదే కాలం ఇప్పుడు చివరికి బోయలని కూడా ఎదిరించలేని బలహీనుల్ని చేసేసి, అర్జునుడి ప్రతాపం ముందర బోయలు కొన్ని వేల మంది వస్తే ఆయనకు లెక్క అండి. కానీ వాళ్ళని ఏం చేయలేకపోయాడు. కాబట్టి అలా నిన్ను ఒకప్పుడు గెలిపించింది కాలము, ఇవాళ నిన్ను కింద పడవేసింది కూడా కాలం. కాబట్టి అందుకని నువ్వు ఎప్పుడు కాలము. నేను ఇక్కడే ఇంకొక చిన్న విషయం చెప్తాను, మరి వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. కానీ మేము చక్రార్చన చేస్తున్నాం. నేను చక్రార్చన చేసిన వాళ్ళు ప్రపంచ న్యాసం చేయలేదు ఎప్పుడు, కానీ మా శిష్యులు చేస్తున్నారు. అందులో వాళ్ళు పర్వతాలు, సముద్రాలు, తిథి, వార, నక్షత్రాలు, వీటన్నిటినీ వాళ్ళు అర్చన చేస్తారు. అంటే కాలార్చన జరుగుతోంది అక్కడ. లెస్సగా నాలోకించితిది హితము అభిమతం. అదే ఇప్పుడు మనకి హితము, మేలు. అదే నా కోరిక కూడా. నేను అది ఇప్పుడు అప్పుడప్పుడు మనకు తెలుగులో సామెత చూడండి, రోగి పాలు తాగాలనుకున్నాడు, వైద్యుడు కూడా నైనా ఎప్పటి నుంచి నువ్వు పాలు తాగరా అన్నాడు. కాబట్టి నాకిప్పుడు వెళ్ళిపోదాం అన్నాడు. కాలం కూడా చెప్పింది నువ్వు వెళ్ళిపోరా అని. అంటే నాకు ఏది ఇష్టమో కాలం కూడా అలాగే. కాబట్టి కాలముని మనం వెళ్ళిపోవచ్చు అన్నయ్య. ఇక వెళ్ళిపోవడానికి అవసరం అంటే ఈ శరీరాన్ని మనం వదిలేయాలి అనుకున్నాను. అని తన మాట కీయకొను అన్నరు పలుకులు ఇచ్చమిచ్చ. ధర్మరాజు మాటలకి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నటువంటి అర్జునుడు ఈయన మనసులో మెచ్చుకున్నాడు. ఎందుకని మనం వెళ్ళిపోదామంటే, అదేంటి అన్నయ్య వెళ్ళిపోదాం అంటావు, ఇగో మా మనవుడు పరీక్షిత్ ఉన్నాడా, వాడికి కొంచెం పెళ్లి చేసి, వాడు పెళ్లి చేసేసిన తర్వాత మరి ఏదో మా ముని మనవుడిని ఒకసారి చూసుకుని, ఆ ముని మనవుడు జనమేజాడు, ఆ వాడిని చూసుకుని వాడి అచ్చటా ముచ్చటా చూసుకోవద్దన్నయ్య అని అలా అర్జునుడు బాబు. నువ్వు నీ గురించి కొన్నాళ్ళు బాధపడ్డావు, నీ కొడుకుల గురించి బాధపడ్డావు, ఈ మనవాళ్ళు, ఆ మనవాళ్ళు ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్? ఈ లోపల కాస్త ఊపిరి కాస్త ఆగిపోయింది. అప్పుడు నీ గురించి ఎవడు బాధపడేది? ఆపై నీతో వచ్చేది ఎవరు? కేవలం నువ్వు చేసిన పాపము పుణ్యం. ఈ పాప పుణ్యాలు తప్ప నీతో వచ్చే ఏమైనా ఉన్నాయా? ఏం లేవుగా. మరి ఎందుకురా బాధపడు?
కాబట్టి ఎక్కడికి డిటాచ్, కొంతవరకే నీ బాధ్యత. ఆ తర్వాత నేను చూడమన్నారు నాయన, అది నా బాధ్యత కాదు నాయన, అది నా బాధ్యత కాదు, అది నువ్వు చూసుకో. కంపార్ట్మెంట్ ఏదన్నా జరగండి, బాధ్యత కాదు. నేనెందుకు వచ్చానో నేను చూసుకోవాలి. హౌ టు లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్, అది సరే అని చెప్పడమే. చెప్పగలిగిన వాడు నిజంగా ఆ డిటాచ్మెంట్ ఉన్నటువంటి, చెప్పగలిగితే అదే డిటాచ్మెంట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే తన మాటల్ని అంటే తను చెప్పిన మాటల్ని ఇయ్యకును అంటే ఒప్పుకున్నటువంటి అర్జునుడి మాటల్ని చాలా సంతోషించాడు ధర్మరాజు గారు. సంతోషించి ఆ జనపతి భీముని చెయ్యన బిల్లగా విచారణ భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి చాలా తొందరగా రమ్మని చెప్పాను అంటే అక్కడ పంపించారు. వాళ్ళు వచ్చారు. నాయన అర్జునుడు ఇలా వెళ్ళాడు నాయన, ఇలా వెళ్ళి ఇలా ఇలా జరిగింది. వ్యాసదేవుడు మన శరీరాలను వదిలేమన్నట్ట. నాకు కూడా ఇక కర్మలు చేసే ఉద్దేశం నాకు లేదు, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. అర్జునుడు కూడా ఇలా ఉంది అని భీముడికి, నకులుడికి, సహదేవుడికి చెప్పి అనుకూలత వారలయందు వాళ్ళు కూడా అదే అన్నారు. వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్నారు. అన్నయ్య మేము కూడా అదే నీకు చెబుదాం అనుకుంటున్నాం, ఇంకా సమయం రాలేదని మేము ఆగాం. ఎన్నాళ్ళు భీముడు కూడా అన్నాడు, ఎన్నాళ్ళు ఈ తిండి తిని 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 ఏది అంటే ఒక అసహ్యం, ఒక ఇది పుట్టాలి, ఒక విరక్తి పుట్టాలి. దాని మీద నీకు విరక్తి పుట్టినప్పుడు గాని ఆ భగవంతుడి మీద నీకు ఆసక్తి రాదు. అప్పుడు ఆసక్తిలోంచి నువ్వు చేస్తే నీకులో ఒక శక్తి ఉత్పత్తి, అది చాలా యుక్తియుక్తంగా చేయాలి. అదే ఉదాత్తమైనటువంటి పని. కాబట్టి ఇది మనం చెబితే వచ్చేది కాదు విరక్తి. ఇది సహజంగా అంటే సహజముగా అంటే స్వభావంగానే రావాలి, ప్రభావంగా రాదు. అంతమా ఎలా వదిలిపెడతామండి, పసిపిల్లవాడు అన్ని ఎలా వదిలిపెడతామండి, వదిలిపెట్టాము. నువ్వు వదిలిపెట్టవు, ఒకప్పుడు నిన్ను వదిలిపెట్టేస్తుంది నీ ప్రాణం. దానికి మమకారాలు ఏం లేవు. అప్పుడు నిన్ను వాళ్ళు వదిలిపెట్టేస్తారు. రోజు కూడా నిన్ను ఉంచుకోడు, ఈ శవతలు బారేస్తారు. నువ్వు ఎవరిని వదిలిపెట్టలేనని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు నిన్ను నిమిషాల్లో, గంటల్లో వదిలి పారేస్తారు. మహా అయితే ఒక రోజు 2 రోజులు అంటారు. ఆ తర్వాత మహాదేవ్ తెలివి నగ్గలింప నెరిగించే వాళ్ళు కూడా అనుకూలత చూపించారు. వెంటనే యూత్సుని పిలిపించారు. యూత్సుడికి చాలా తెలివిగా, నాయన మేము వెళ్ళిపోతాం రా నాన్న, మాకు ఈ రాజ్యం చేయాలని లేదు, నువ్వు కొంచెం పరీక్షితుని భవిష్యత్ రాజుగా మేము ట్రై చేస్తాం, నిన్ను మహానాయకుడిగా నిర్ణయిస్తాం. అంటే కరెక్ట్ గా ఈయన చెప్పాలంటే భీష్ముడు ఏ పదవిలో ఉన్నాడో ఆ పదవి. ఇప్పుడు భీష్ముడు ఏంటి, రాజుని రక్షించాలి, రాజుని రాజ్యాన్ని రక్షించాలి. అందుకే ఆయన ధృతరాష్ట్రుడు ఎలా చెప్తే అలా చేశాడు. ఆయన సలహా చెప్తాడు, అలా చెప్పిన తర్వాత ఈయన్ని రక్షించడమే ఆయన బాధ్యత. ఒకప్పుడు భీష్ముడు ఉన్నటువంటి దానికి యూత్సుని పెట్టి, రాజుగా పరీక్షితుని పెట్టి వీళ్ళు నెమ్మదిగా ప్రయాణాన్ని సిద్ధం పడిపోయారు. ఎరిగించి యూత్సుడికి వాళ్ళ విషయాలన్నీ చెప్పి రాజ్యతంత్రము తెరుగుపరిచండి. ఈ రాజ్యం ఇలా చేయాలి, ఇదిగో పన్నులు ఇలా వసూలు చేయాలి, ఈ పన్నులు వేసేటప్పుడు ఇలా వేయాలి, ఇలా ఎక్కువగా పన్నులు వేయకూడదు,
మనం ఎప్పుడు రాజ్యం చెప్పేటప్పుడు సంక్షేమము అభివృద్ధి రెండు పక్క పక్కగా వెళ్ళాలి. నువ్వు సంక్షేమం మాత్రమే పెట్టుకున్నావు అనుకో, వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ పోయావు అనుకో, బట్టలు నొక్కుంటూ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు ఖజానాలో నీకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 9,000 కోట్లు ఉన్నాయి. అది కూడా ఎట్లాగా? నువ్వు ఈ షేర్లు అమ్మితే, గవర్నమెంట్ బాండ్లు అమ్మితే నీకు వచ్చినవి 4,000 కోట్లు. అంతకు పూర్వం ఖజానాలో ఉన్నవి 5,000 కోట్లు. జాన్యువరిలో మనం నొక్కిన బట్టన్లు పంచితే పంచాల్సింది ఇప్పుడు 14,000 కోట్లు. ఇప్పుడు ఉన్నది 9,000 కోట్లు. 13వ తారీఖు ముందర నేను డబ్బులు ఇస్తానంటే అడ్డుపడిపోతుంది, అల్లుపడిపోతుంది అని ఏడ్చేసి, మరి 13 అయిపోయిన మర్నాడు 14వ తారీఖు పంచడం ఆయన అంటే 14 అయిపోయింది, 15 అయిపోయింది, ఇంతవరకు పంచడానికి డబ్బులు. కాబట్టి మనము ఓటు వేయబోయే ముందర అభివృద్ధి, మనకి డబ్బులు ఇచ్చేవాడికి వేయకూడదు, సంక్షేమము అభివృద్ధి. కాబట్టి మీరు చూసుకోండి, ఇది వేసి పారేసాం. ఇప్పుడు ఉన్నది 9,000 కోట్లు. ఎలా వస్తుంది ఇప్పుడు? మనకి ఈ విషయాలు అక్కర్లా. కాబట్టి మనం ఆ రాజ్యతంత్రాన్ని నేర్పారు వాడు. ఇగో ఇలా పరిపాలన చేయాలి, ఇలా పన్నులు వేయాలి, ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వీరికి ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి, ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవాలి, ఇదిగో నువ్వు ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, నువ్వు తర్వాత విదేశీయులను ఇలా తీసుకోవాలి, ఇలా అన్ని ఆ రాజ్యతంత్రం ఆ యూత్సుడికి చెప్పి నడపు వెర్రవు తేటపరంగా నడిపించేటువంటి వెరవు అంటే ఆ ఉపాయాన్ని చాలా తేట తెల్లంగా చెప్పారు, క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు యూత్సుడికి. కరపి అంటే ఆయనకి నేర్పి, అది గృహాంతశ్చరితము నిరుపదేశించే నది చెయ్యాలి. నెయ్యం బలన ఆయన మీద ఉన్నటువంటి స్నేహంతో అంతఃపురాన్ని ఎలా పాటలో అంటే ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎక్స్టర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన నేర్పారు. గృహాంతశ్చరణము అయినా ఇప్పుడు ఇక్కడ రాణులు ఉంటారు, ఇలా ఉంటాయి. మన విందులు వినోదాలకి కాకుండా మనకి ఇలా ఖర్చు పెట్టుకోవాలి, మనం ఇలా ఉండాలి, ఇప్పుడు ఈ సమయంలో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ సమయంలో ఇలా ఉండాలి అని ఆ యూత్సుడికి లోపల ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పారు. ఇవన్నీ నేర్పి అంటే పాండవులు వెళ్ళిపోవడానికి సిద్ధపడుకున్నారు. ఇప్పుడు ఒక తండ్రి అనుకోండి, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతూ కొడుకు ఇవన్నీ నేర్పుతాడు. నాయన బ్యాంకులో ఇంత ఉంది, ఇగో వీళ్ళకి ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్ళకి ఎంత ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలి, అవన్నీ అప్పచెప్పడం. అలాగే అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అలా అనుజునట్లు మహానాయకుడు అనుజుడు చెప్పాడుగా ఆయన బలంరాజు అప్పుడే చెప్పాడు యుద్ధంలో, ఆయన నేను భీమార్జున సహదేవుని ఎలా చూస్తానో నిన్ను కూడా అలాగే చూస్తాను అన్నాడు. అందుకే అనుజుడు అన్నాడు, తమ్ముడు. ఆయన మహానాయకుడుగా నియమించి అంటే ఈ రాజ్యానికి పెద్ద దిక్కుగా పెట్టి భటజనము గూర్చి అంటే భటుల్ని పిలిపించి మహీనాయకుడు ఆర్యులు మహీనాయకుడు ఆర్యులు అంటే పెద్దవాళ్ళు, అంటే కొంచెం సంస్కారం తెలిసిన వాళ్ళు ఈయన్ని కీర్తిస్తూ ఉండగా పరీక్షితుని రాజు చేసే ధరణికి భూమికి పరీక్షిత్తు అంటే ఈ జనమేజయుడి తండ్రికి అక్కడ ఉన్నటువంటి మహీనాయకులు సామంతులు మిగతా వాళ్ళందరూ ఆ తర్వాత పెద్దవాళ్ళు సంతోషిస్తూ ఉండగా ఆ 35 ఏళ్ల కుర్రాన్ని తీసుకొచ్చి రాజ్యాన్ని అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు వీళ్ళు రాజ్యాన్ని వదిలేశారు. ఒక స్టేజ్ రావాలండి, కరెక్ట్ గా ఒక స్టేజ్ రావాలి. ఏది
ఇక ఈయన తర్వాత మనం ఏం ఉండకూడదు. మనంతట మనమే దిగిపోవాలి. వాళ్ళు దిగిపోవడం కాదు. చాలా ఇన్నాళ్ళు చేసాం రాజ్యం, చాలు. అయ్యో నువ్వు జనాలు చెప్తూ ఉంటారు, నువ్వు లేకపోతే మేము అయిపోతాం, నువ్వు లేకపోతే మీరు లేకపోతే ఎవ్వరు లేకపోయినా ఎవ్వరు ఏం కాదు, అందరూ ఉంటారు. ఎవ్వరు లేకపోయినా ప్రజలు కూడా అప్పుడు అదే అన్నారు, మేమేం తప్పు చేసామని మీరు వెళ్ళిపోతానండి. నువ్వేం తప్పు చేయలేదురా, నేనే ఉప్పు చేశాను, వెళ్ళిపోవాలని వాళ్ళు ఉండమంటారు, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు మాట చెప్తాను, మరి అది ఇప్పుడు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతము పదవిలో ఉన్నటువంటి ఒక పార్టీకి ఒక లక్షణం ఉంది. 75 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు పదవిలో ఉండకూడదు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అలా చాలా మంది వెళ్ళిపోయారు ఆ పార్టీలో. ఇది విల్ఫుల్ గా, వాళ్ళు ఎవరు తీశారు కదా, విల్ఫుల్ స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. భవిష్యత్తులో ఎలా చేస్తారో వీళ్ళు నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే అలాగే జరిగింది. చెప్పండి. ఇట్లా అభిమన్యు పుత్రునకు అభిషిక్తుని చేసి, అది ఇట్లా అభిమన్యు పుత్రునకు అభిషిక్తులు చేసి, అభిమన్యుడు కొడుకైన పరీక్షిత్తునికి అభిషేకం చేసి అతనికి పూజ్య సామ్రాజ్య పరిపాలన ప్రకారము ఉపదేశించిన ఆ పూజ్యమైనటువంటి రాజ్యం పరిపాలన ఎలా చేయాలనేటువంటిది చక్కగా ఉపదేశించారు. నాన్న ఇలా పరిపాలించాలి, ఇలా పరిపాలించాలి, ఇలా నువ్వు ఈ సమయంలో వేటకెళ్ళాలి, ఈ సమయంలో నువ్వు ఇలా పరిపాలన, ఈ సమయంలో నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఈ సమయంలో నువ్వు కొలువు తీరాలి, ఈ సమయంలో నువ్వు అందరినీ పిలిపించుకోవాలి, ఈ సమయంలో ఇలా చేయాలి, ఆ సమయంలో ఇలా చేయాలి అని చెప్తారు. చెప్పి కురుకుల పవిత్ర సముచిత చరిత్ర భద్రయగు. ఆహా, ఏమి చెప్పారండి ఇక్కడ? కురుకుల పవిత్ర సముచిత చరిత్రయగు సుభద్ర, చరిత్రయగు భద్రయగు. ఇప్పుడు పరీక్షిత్తుకు నేర్పేశారు. ఈ పరీక్షిత్తుకు కొంచెం పెద్దవాడుగా యూత్ని పెట్టేశారు. ఆవిడ ఈ కురుకులాన్ని మెట్టడం వల్ల, అంటే ఈ కురుకులాల్లో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవటం వల్ల కురుకులాన్ని పవిత్రం చేసిందట ఆ తల్లి. కురుకుల పవిత్రమును చెయ్యగలిగిన చరిత్ర అంటే నడవడిక కలిగినటువంటి పత్ర. వసుదేవుడికి 4 భార్యలు అని చెప్పాను మీకు గుర్తు. 4కి పెద్ద ఆవిడ రోహిణి, ఆవిడికి బలరాము. 2వ ఆవిడ దేవకి, ఆవిడికి శ్రీకృష్ణుడు. 3వ ఆవిడ భద్ర, ఆవిడికి సుభద్ర. 4వ ఆవిడ మంద ఏదో ఉండాలి, ఆవిడికి సాత్యకి. ఇలా వాళ్ళు 4. కాబట్టి ఈ సుభద్రని పిలిపించాడు ఈయన. అంటే సుభద్ర యదువంశం ఆవిడ కదా, యదువంశం నుంచి ఈ కురుకులానికి వచ్చింది కదా. ఆవిడ రావడం వల్ల ఈ కురుకులం పవిత్రమైంది. ఎందుకని సాక్షాత్ శ్రీకృష్ణుడి చెల్లెలు. ఆవిడ్ని పిలిపించి ఆవిడతో ధర్మరాజు ఇలా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇక్కడే ఈ కురుకులానికి ఒక లక్షణం ఉంది పాండవులకు ముఖ్యంగా. ఇప్పుడు ఉదాహరణకి శంతనుడు చనిపోయాడు. శంతనుడు చనిపోతే సత్యవతి ఏమి సహగమనం చేయలే. ఆవిడ ఎందుకు చేయలేదు? అప్పటికి ఆవిడ పిల్లలు ఇద్దరు చాలా చిన్న పిల్లలు. ఎవరు? విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. కాబట్టి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆవిడ మీద. అందుకని సత్యవతి పాపం సహగమనం చేద్దామనుకున్నా చేయలే. ఆవిడ పిల్లల్ని పెంచి పెద్ద చేసి, సరే దురదృష్టం ఏంటంటే ఆవిడ కళ్ళు ఎదుర్కొన్నాను, ఇద్దరు చనిపోయారు. అప్పుడు భీష్ముడిని, నాయన నువ్వు పెళ్లి చేసుకోరు, నాయన నేను చేసుకోను. సరే మన ఆదిపరంలో అంతా నేర్చుకున్నాం. ఎప్పుడైతే సరే ఒక ఉపాయం వల్ల మళ్ళీ కురుకులం చక్కగా పెరిగిందో ఆవిడ వెళ్ళిపోయింది. వేదవ్యాసుడు చెప్పాడు, అమ్మా నువ్వు ఎందుకుంటావు అమ్మా, ఇక్కడ ఇది ఎలా పెరిగిందో అలా నాశనం అయిపోతుందమ్మా, నువ్వు వచ్చేసే నాతో. వెళ్ళిపోయింది. ఆవిడ తపస్సు చేసుకుంది, వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూడండి, ఆవిడ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఆవిడ, భర్త లేకపోయినా.
మళ్ళీ అదే పరిస్థితి ఎవరికి ఏర్పడింది? కుంతికి ఏర్పడింది. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు. చాలా చిన్నపిల్లలు. ఎంత చిన్నపిల్లలు అంటే వీళ్ళు ధర్మరాజుకి మనం అప్పుడు చూసుకుంటే 12 ఏళ్ళు ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో కాంట్రాస్ట్ వెళ్ళిపోయాడు. మరి ఈవిడ కూడా సహగమనం చేసేస్తే మరి పిల్లలు చూసుకునేది ఎవరు? అందుకని పిల్లల కోసం కుంతి ఆగిపోయింది. పిల్లల కోసం కుంతి ఆగిపోయింది. ఇది సహగమనం చేయకుండా వాళ్ళని పెంచి పెద్ద చేసింది. సరే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వీళ్ళు రాజ్యంలోకి వచ్చారో మమకారం లేదు, మళ్ళీ అక్కడ బాధ్యత, కర్తవ్యం. కుంతి గాంధారి ధృతరాష్ట్రులతో కలిసి అడగలిగాడు. అయ్యో, నా పిల్లలు రాజ్యం చేస్తుండగా చూడొద్దా? నేను ఇన్నాళ్ళు కష్టాలు అనుభవించాను, నేను చూడలా, ఉండలేదు. ఆవిడ వెళ్ళిపోయింది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఎవరు చెప్పినా వినలేదు, ఆవిడ వెళ్ళిపోయింది. ఇకపోతే సుభద్ర. వీళ్ళు 12 సంవత్సరాలు వనవాసం, ఒక 7 అజ్ఞాతవాసం చేశారు. అప్పుడు సుభద్ర ఎక్కడుంది? అభిమన్యుని మంచి వినుకాణి చేసింది. ఆ సమయంలో అభిమన్యుణ్ణి, ఉప పాండవుల్ని చూసుకున్నది సుభద్ర. ద్రౌపది కొడుకునైనటువంటి 5గురిని, తర్వాత తన కొడుకైనటువంటి అభిమన్యుణ్ణి మంచి యుద్ధ విచారదుల్ని చేసింది సుభద్ర. మళ్ళీ సుభద్రకి బాధ్యత వచ్చింది. ఎందుకని? ఇప్పుడు సుభద్ర మనవణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. మీరు అనొచ్చు, సార్ ఉత్తరం ఉంది, ఉత్తరం వెళ్ళిపోయింది, మీకు గుర్తుందో లేదో. మరి వ్యాసుడు మీకు ఆ ఘట్టం చెప్పాను నేను, చాలా గొప్ప ఘట్టం. ఆ ఘట్టం కనుక వింటే మనం ఎప్పుడు దూరం అయిపోయినటువంటి బంధువులు కూడా కలుస్తారండి. వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఆయన చూపించాడు. ఇప్పుడు వీళ్ళ భార్యను అడిగాడు, మీరు కనుక మీ భర్తలతో వెళ్ళిపోదలుచుకుంటే రండి నాతో పాటు. గంగలోకి దూకాను, గంగలోకి దూకవతల భార్య ఎవరు? దుర్యోధనుడి భార్య భానుమతి. వీళ్ళందరూ ఆ ఘట్టం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ గుర్తు చేసుకోవాలి. వాడు ఎవరు చెప్పాడు? నేనే ప్రశ్న వేసుకొని, నేనే సమాధానం చెప్పుకొని, నేనే. కాబట్టి ఇప్పుడు ఉత్తరం లేదు అక్కడ, ఉత్తరం లేదు అంటే పరీక్షిత్ ఇప్పుడు తల్లి లేనివాడు. ఇప్పుడు నానమ్మ ఒక్కతే ఉంది. ఎవరు? సుభద్ర. మిగతా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అందుకని సుభద్ర, అమ్మ నువ్వు ఉండి ఈ పరీక్షిత్కి రక్షకురాలుగా నువ్వు ఉండాలి నాయన, నువ్వు ఇక్కడ ఉండు. ద్రౌపది వచ్చేస్తుంది మాతో. ద్రౌపది, మిగతా వీళ్ళందరికీ భార్యలు ఉన్నారు. మిగతా ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు, నువ్వు మాత్రం పరీక్షిత్తుకి రక్షకగా ఉండాలన్నమాట సుభద్ర. అందుకే ఇంతమంది చెప్పాడు, కురుకుల పవిత్ర సముచిత చరిత్రయగు సుభద్రను గాంచి. సుభద్రకి ఇట్లని మత్తే భవదీ ఆత్మజుండు, అది భవదీ ఆత్మజుండు, నీ కొడుకు. నీ కొడుకు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడు కొడుకు. ఇదిగో ఈ పరీక్ష. అది కురు భూభారోద్వహుండయ్యే. ఈ కురు భూమిని, ఈ భారత భూమిని తన భుజస్కంధాలని మొదట అయ్యడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకని ఇప్పుడు ఆయనే రాజు. నీ ఆత్మజుండు కురు భూభారోద్వహుండయ్యే. అది సామాన్యమైన ఇట్స్ నాట్ ఎ జోక్. యాదవ వంశోత్తరుడైన వజ్రునకు, అది యాదవ వంశోత్తరుడు. ఈవిడ పుట్టిలేది యాదవులు కాబట్టి యాదవ వంశోత్తరుడైన వజ్రునకు ఇంద్రప్రస్థ రాజ్యం ఇచ్చేసి. ఏది? కృష్ణుడి మనవడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాగా మిగిలితే అన్నా చెల్లెళ్ళ మనవళ్ళు రాజ్యంలోకి వచ్చారు. అన్నగారైన కృష్ణుడి మనవడు వజ్రుడు, వాడు ఇంద్రప్రస్థానికి రాజయ్యాడు. సరే, చెల్లెలు మనవడైన పరీక్షిత్తు ఇప్పుడు హస్తిపురకి, హరిపురానికి రాజయ్యాడు. కాబట్టి ఇంద్రప్రస్థానికి ఆయన రాజయ్యాడు.
ఓ గౌరవ దీప్తంబుగా గౌరవ దీప్తంబుగా నిచ్చాను. చాలా గౌరవంగా ఇచ్చానమ్మా. నేనేదో దానం చేయలేదు, గౌరవంగా ఏదో ఆయన యాజ్ ఇఫ్ ఎ రైట్ఫుల్ షేర్, ఆయన హక్కుగా ఇచ్చినట్టు ఇచ్చాను తల్లి నేను. సుచరిత్ర, మంచి చరిత్ర కలిగిన సుభద్ర. రక్షణీయంబులైనవి ఈ ఇండులు రెండమ్మా. అటు ఇంద్రప్రస్థాన్ని ఇటు దీన్ని కూడా మనం రక్షించాలి. ఇంకా అక్కడ ఉన్నది ఎవరు? మీ అన్నగారు మనవాడు. ఇక్కడ ఉన్నది స్వయంగా నీ మనవాడు. వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు, 35 ఏళ్ళ వాళ్ళు, పెద్ద ఎక్స్పీరియన్స్ ఏముంటుంది పాపం. కాబట్టి వాళ్ళిద్దరూ పిల్లలమ్మా, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉంది తల్లిని. ఈ ఇండులు రెండు నీకు దృఢధైర్యం గొప్పగా రక్షణ, అంటే దృఢము, కదలని చెదరని ధైర్యంతో రక్షించు. అలా ఎందుకనండి? ఎందుకని వీళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ ధైర్యాన్ని కోల్పోలేదు. దృఢంగా ధైర్యంగా ఉండి తన కొడుకుని మంచి యుద్ధ విశారదునిగా చేశాడు. కొడుకుని యుద్ధ విశారదునిగా చేస్తున్నా. ఏమి యుద్ధం చేశారండి? అలాగే ఉప పాండవులు అందరూ చక్కగా యుద్ధం చేయలే, ఆత్మీయంగా. కాబట్టి మళ్ళీ నీ మీద ఇంకో బాధ్యత పడింది, మనవడిని చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకని ఈవిడ కనుక నీ కూడా వచ్చేస్తానని అనుకోండి, ఇప్పుడు మరి ఎవరు చెప్పిన నీకు నాకు శివం వస్తే ఇల్లెట్ట అని. కాబట్టి అలా చెప్పండి. శేషించిన యాదవ జనులకు, అది విను, శేషించిన యాదవ జనులకు నా వజ్ర నృపతి సంరక్షకుడు అతని పోషించుట అనగా అది లేమి ధర్మహాని చెప్పేది. సన్నిపోగా మిగిలిపోయినటువంటి యాదవులకు రక్షకుడు ఎవరు? ఇప్పుడు ఆ వజ్రుడు. ఇప్పుడు ఆ వజ్రుడిని పోషించాల్సిన బాధ్యత మనది. పోషించాల్సిన బాధ్యత అంటే వాడు ఇప్పుడే రాజ్యంలోకి వచ్చాడు కాబట్టి అతనికి కావలసినటువంటి సహాయము సహకారం అందించాల్సిన బాధ్యత మనది. అది ధర్మం. అలా మనం చెయ్యకపోతే ధర్మహాని జరుగుతుందమ్మా తల్లి సుభద్ర, మరదల, ధర్మహాని జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్తుకు నువ్వు రక్షకురాలుగా ఉంటావు, సరే ఎలాగో. ఇక్కడ రక్షణతో పాటు అక్కడ ఉన్నటువంటి వజ్రుణ్ణి కూడా నువ్వు పోషించాలి. అతనికి అవసరమైన సహాయ సహకారాలు ఇక్కడి నుంచి ఈ యూత్సుని లేకపోతే మన పరీక్షిత్తుకి చెప్పి పంపించి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేయాలి నాన్న. అలా చేయకపోతే ధర్మహాని అవుతుంది, ధర్మానికి హాని జరుగుతుంది తల్లి. అయిపోయింది అని కారు గృహంబు తొలగి వదిలేశారు, ఇల్లు వదిలేశారు పాండవులు ఇల్లు వదిలేశారు. గృహంబు తొలగి ఇల్లు వదిలేశారు. చనునెడ అలా వెళ్తున్నప్పుడు వనిత పిరుద చనునేకుండా ఆవిడ వెనకాలే వచ్చింది అనుకో, మళ్ళీ చనుదేయకుండా అతడు నియమించిన వాడై అమ్మా ఈవిడ కూడా మళ్ళీ లేదు బాగానే వచ్చేస్తాను, అర్జున నేను లేకుండా నేను వదలలేను అని వచ్చేస్తున్నామని చెప్పేసి ఒట్టు పెట్టేశాడు. అమ్మా సుభద్ర, నువ్వు మా వెనకాల నువ్వు రావద్దు, వస్తే ఒట్టే. मैं आज कसम खाकर बोल रहा हूं, ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా నువ్వు రాకు. అయిపోయింది. ఆవిడ పాపం గుమ్మం దగ్గరే ఆగి ఇలా సుభద్ర ఇక్కడ ఉండిపోయింది. సుభద్ర పరీక్షితులు ఇక్కడ ఉండిపోయారు. ఈ ధర్మరాజు వాళ్ళ 5గురు, ద్రౌపది 5గురు బయలుదేరారు. వీళ్ళు ఇల్లు వదిలేశారు. వైశాఖ శుద్ధ నవమి నాడు ఇల్లు వదిలేశారు. పదపడి భారతాజీ పదపడి భారత
మౌసలాజి ఉన్మదులై పడ్డ యాదవ జనంబులకు పరలోక సౌఖ్య సంపదకై చేసే కురునృపాల వరిష్ఠుడు అనేక దానములు. అది ఈయన ఏం చేశాట? కురుకుల వరిష్ఠుడు, కురుకుల శ్రేష్ఠుడు అయినటువంటి ఆ ధర్మరాజు వెళ్ళిపోయేటప్పుడు కూడా చూడండి ఆయన ఏం చేశాడు. ఎప్పుడో 36 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారత యుద్ధంలో చనిపోయినటువంటి బంధువులు, మిత్రులు, హితులు, సన్నిహితుల కోసం ఇదిగో ఈ ముసలి దొంగలు పెట్టి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చచ్చిపోయినటువంటి ఈ యాదవులందరికీ వీళ్ళ పరలోకంలో సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో పరలోక సుఖ ప్రాప్తి కోసం ఈయన చేశాడు. ఏం చేశాడు? దానాలు. కాబట్టి ఇక్కడ మీరు చేసిన దానాలు మీ పితృదేవతల్ని పరలోక సుఖ ప్రాప్తికి పొందిస్తాయి. మీరు ముఖ్యంగా ఆ రోజున ఇచ్చేటువంటి ఒక గొడుగు, చెప్పులు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఉన్నాయి, అవి వాళ్ళకి పరలోక సుఖాన్ని ఇస్తాయి. చాలా అనేక ఏమేమి దానాలు చేశారు ఆయన? రథని అంటే ఏనుగులు, రథని అంటే ఏనుగులు గుర్తుపెట్టుకో. తుర్రంగా గుర్రాలు, గోవులు దానం చేశాడు. కనక బంగారం దానం చేశాడు. రత్నాలు కూడా దానం చేశాడు. రత్నాలు మొత్తం మనకి నవరత్నాలు ఏమిటి? మనకి వజ్రము, తర్వాత కెంపు, ముత్యము, పగడము, కోమేధికము, వైఢూర్యము, మరకతము, తర్వాత పుష్యరాగము, మరకతము, పుష్యరాగం, నీలం, ఈ 9 నవరత్నాలు కూడా దానం చేశారు. దాంతో పాటుగా ఏనుగులు, గుర్రాలు, గోవులు, బంగారము అన్ని దానం చేశారు. దీని సంకల్పం ఏంటి? ఈ భారత రణరంగంలోనూ ఈ మౌసల యుద్ధంలో చనిపోయినటువంటి యాదవులందరికీ పరలోక సుఖము కలుగుగాక, వాళ్ళకి పరలోక ప్రాప్త్యర్థం అని సంకల్పం చెప్పి ఇచ్చేసాం. తర్వాత ఇంకా ఏమేం చేశాడు చూడండి. భూదానములు చేశాడు, కన్యాదానాలు కూడా చేశాడు. నరపతి అది చేసేది అన్నాడు. అంతేగాని ఇంకా ఏం దానం చేశాడు చెప్పాడు. వాసోదానము అంటే వస్త్రదానం. వాసోదానం అంటే వస్త్రదానం. వాసోదానం అత్యంత ఆదరములను ఆచరించి పరమాదరము ఏం చేశాడు? అరథములు, రథాలు కూడా దానం చేశాడు. మనకి దశదానాలు, షోడశ దానాలు అని ఉన్నాయి. సరే, మనము మహాదేవుడి దయ వల్ల, మీ అందరి సహాయం వల్ల, మీ అందరూ నా చెయ్యిని పెట్టి చేత మీది నా చేత దానాలు చేయించారు. లేకపోతే ప్రత్యక్ష దానాలు చేయగలిగిన శక్తి, ఆసక్తి నాకు ఆర్థిక శక్తి లేదు, అంత చేయాలనే మనసు నాకు లేదు. ఎప్పుడు నేను ఎదటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నదే కానీ నేనెవరికి పెట్టింది నాకు గుర్తులేదు. నాకు తెలిసి నేను ఎప్పుడూ ఎవరికి పెట్టాను. నేను తీసుకున్నవి నాకు చాలా గుర్తున్నాయి అనేక సందర్భాలు. ఇప్పుడే ఇందాకే మనవి చేసుకున్నాను. నేను ఎప్పుడు యాత్రలు చేసుకున్నా నా ఖర్చులన్నీ ఖర్చులు. ఇది నా చివరికి నాకు కావలసిన వస్తువులు కూడా వాళ్ళే కొన్నారు. ఏదైనా నేను కొనుక్కున్నా నా పర్సనల్గా కొన్నా. ఆ నెలగో నా ఖర్చు, నా ట్రైన్ ఫేర్ కానీ లేకపోతే ఇంకో ఫేర్ కానీ వాళ్ళే పెట్టుకున్నారు. దాంతో పాటుగా నేను ఏదైనా కొన్నా కూడా వాళ్ళు అలాగే పెట్టుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. సరే,
దీంతో పాటు కాబట్టి మీరందరూ నా చేతి చేయించారు. ఇది దశదానాలు. ఒకసారి విందాం. ఏమిటయా దశదానాలు అంటే, ఒకటి గో గోదానం. గో భూ భూ తిల గో భో గోదానం. భూదానం. తిల తిల అంటే తిలలు, నువ్వులు. హిరణ్య హిరణ్యం అంటే బంగారం. ఆజ్య ఆద్యము అంటే నెయ్య. వస్త్ర వస్త్రదానం. ధాన్య ధాన్యం అంటే బియ్యం. గుడ గుడ అంటే బెల్లం. రౌప్య రౌప్యము అంటే వెండి. లవణ లవణము. మీకు గుర్తుంటే ఇదే ఆర్డర్ లో చేసాం మనం దానం. ఇదే ఆర్డర్ లో చెయ్యబడినది. మీరు అంత కేర్ఫుల్ గా ప్లాన్ చేశారు సార్. అలాగే దానాల్లో షోడశ దానాలని ఉన్నాయి. చేసిన దీపన అవి ఒకటి నేర్చుకుంది చెప్ప. భూ గో అవి అవి ఏమిటంటే అక్కడ అందులో భూ వస్తుంది ముందర. గోదానం. తిల తిల అందులో కూడా తిలాలి. హిరణ్య హిరణ్య బంగారం. రత్న రత్నం కూడా వస్తుంది అందులో. రత్నదానాలు. విద్య విద్యాదానము అంటే పుస్తకం ఇవ్వడం అన్నమాట. లేదా చదువు చెప్పడం కూడా అవుతుంది. కన్యాదానం. దాసి తర్వాత దాసీదానం అంటే నువ్వు పని మనుషులను ఇస్తావు వాళ్ళకి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు నువ్వు ఇవ్వలేవు. కొన్ని మనం ఇప్పుడు జోడదానాలు మనం చేయలేము. ఇప్పుడు నువ్వు పని మనుషులు కొని వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ నువ్వు ఇవ్వాలి, నువ్వే కొనలేవు. శయ్య శయ్యాదానం ఇది చెయ్యొచ్చండి, చాలా మంచిది. శయ్యాదానం చేస్తే భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగు. కొత్తది శయ్య అంటే పక్క మంచిది పక్కకొని దాని మీద లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టి షోడశోపచార పూజలు చేసి ఇవ్వాలి. శయ్య పక్క. గృహదానం అంటే ఇల్లు కట్టించి ఇవ్వడం. తర్వాత అగ్రహారాలు ఇవ్వాలి. ఎక్కడ ఇస్తామండి అగ్రహారాలు? రాజులు అయితే ఇవ్వగలుగుతారు. రథము రథదానం. గజదానం అశ్వం గుర్రాలు. త్యాగము త్యాగం అంటే మేక. మహిషి మహిషి అంటే దున్నపోతు. ఇవి షోడశ దానాలు. అది సంగతి. కాబట్టి ఇవన్నీ చేశాడు ఆయన. షోడశ దానాలు దశదానాలు. ఇలా షోడశ దానాల్లో కొన్ని ఉన్నవి, దశదానాల్లో కూడా వస్తాయి. అది సంగతి. ఇవన్నీ ఎందుకు చేశారయ్యా? తన భారత రణరంగంలో చనిపోయిన వాళ్ళు, ఈ యాదవులు ఈ మౌసల యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి పుణ్యలోకములు రావాలని సంకల్పించుకుని చేసేసారు. చేసి తర్వాత ఇట్లు ధౌమ్యాది విప్రులకెల్లా తృప్తియసగా బహువస్తు కోట్లు అంటే ధౌమ్యుడు పురోహితుడు. ఆయన పురోహితుడు అందరికీ ముందరగా వాళ్ళకి తృప్తి కలిగేటట్టుగా అనేక వస్తువులు దానం చేసేసి కృపుని ధనమునను బహుమానమును ఆ కృపుని ఏం చేశాడు? ఆయనకి అనేక ధనం ఇచ్చాడు. ఆయన సన్మానం చేశాడు, ఆయన గౌరవించాడు, ఆయన సంతోషపెట్టాడు. కృపాచార్యుడు కురుపతి కురువరే. ఆ కురుపతి అంటే ఆ కురువంశములకు ఇప్పుడు మిగిలిన ఇంకా రాజు ధర్మరాజు. ఓ కురువరేణ్య, ఓ జనమేజయ, బృహస్పతి మన కృపాచార్యుడిని సంతోషపెట్టాడు, ధౌమ్యుడిని సంతోషపెట్టాడు. ఎందుకని కృపాచార్యుడు గురువు, ధౌమ్యుడేమో పురోహితుడు. పురోహితుడు అంటే అర్థం ఏంటంటే పురమునకు హితము కోరేవాడు. అంతేకాకుండా ముందరే ఆయన నీ హితం కోరుకుని నీకు ఏం అవసరమో ఆయన ముందరే ఊహించి చెప్పేస్తాడు. ఆయన నిజమైన పురోహితుడు. అంటే ముందరగానే నీ హితం కోరుకుంటాడు. నీకు బాగాలేదురా, ఈ జపం ఏదో చేయించుకో అని చెప్పాలి. అంతేగాని ఆయన దక్షిణ కోసం చెప్పడం కాదు. నువ్వు ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోతాడు. శేషించిన కాంచన రత్నాదుల ఆక్షితిపతి పరీక్షితునకు సమర్పించి వీరికి నాడు తాతయ్య గారు నమస్కారం చేస్తాడు. సమర్పించి అంటే ఏం చేశాడంటే ఇవ్వగా మిగిలిన బంగారము, ఇవ్వగా మిగిలిన రత్నాలు అంటే దానం చేయగా మిగిలిన రత్నాలని తన మనవడైనటువంటి పరీక్షిత్తుకి అప్పచెప్పాడు.
చూడండి, ముందర మనవడికి అప్పయిపోయి మిగిలింది ఇవ్వరు ఆయన. ముందర బ్రాహ్మణులకి అందరికి సంతృప్తికరంగా ఇచ్చేసి, ఇక చాలు ధర్మరాజా, ఎన్ని మోసుకెళ్తామయ్యా మేము, చాలయ్యా చాలయ్యా అని అనిపించి ఆ మిగిలింది పరీక్షిత్ ఇచ్చాడు. ఆయన ఇగో మిగిలింది గిరాధనం, మిగిలిన కాంచనం ఇది, మిగిలిన రత్నాలు ఇది, జాగ్రత్తగా కాపాడు అని ఇచ్చి, అది ఆదరమన సంతోషంగా ఇచ్చేసి, ఎందుకన్నా మంచిది, మనకి ప్రయాణాలకి పనికి వస్తుంది, మనం 4 రత్నాలు లోపల పెట్టుకుందామే అని పెట్టుకోవాలా. మొత్తం అందరూ బట్టలతో సహా వదిలే పారేశారు. ఇదేం అబద్ధం చెప్పట్లా, వాళ్ళు కావాలంటే కృష్ణాదులు పెట్టుకున్నారు. అంటే దేని మీద వ్యామోహం ఉండకూడదు నీకు. అది అతని కృపాచార్యునకు అతని కృపాచార్యుని శిష్యుని కాదు, కృపాచార్యుని, అయ్యా ఈయన ఇప్పటి నుంచి మీ శిష్యుడు, ఇతన్ని ధనుర్విద్యలోను అన్ని రకాలుగా ఇన్ని మీరు తీర్చిదిద్దండి అని కృపాచార్యుడికి అప్పచెప్పి ఆ పరీక్షితులు పౌర జానపద ప్రవరజనంబులు జానపద ప్రబల పౌరుల్లోను, పౌరులు అంటే పురమునందు ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు పౌరులు అంటే సిటిజన్స్ అంటున్నాం, ఆ పేర్లు కూడా సిటిజన్స్, సిటీలో ఉండేవాళ్ళు సిటిజన్స్ అంట. జానపదములు జనపదముల్లో ఉండే అంటే వీళ్ళు గ్రామీణులు, వీళ్ళందరిలో అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ పిలిపించాడు ఈయన. ఎవరు? ధర్మరాజు గారు పిలిపించి ఆ పార్థపౌత్రుని చూపి, పార్థుడు అంటే అర్జునుడు, అర్జునుడు యొక్క మనవడైన పరీక్షిత్తుని చూపించి వాళ్ళందరికీ, నాయన జనులారా, ప్రజలారా, మా ఏవుర మారుగా మీరి కుమారవరుని ఆయన మా 5గురికి బదులుగా ఈయన ఒక్కడిని చూసుకోండి. అంటే ఈయనలో ధర్మరాజ, భీమార్జున, నకుల, సహదేవులను చూసుకోండి పరీక్షితులు. మా 5గురికి ఇచ్చే గౌరవం ఈయన ఒక్కడికి ఇవ్వండి మీరు. తగనెల్ల కార్యజాతంబు నడుపు, అన్ని కార్యాలని చక్కగా ఆయన చేత చెప్పి చేయించుకోండి. అనురక్తి నాడు నాటికి ఎక్కుడగు, ఈయన మీద మీకు, ఆయన మీద మీకు రోజు రోజుకి ప్రేమ పెరగాలి. నాడు నాటి రోజు రోజుకి రాజుగారంటే మీకు, ప్రజలంటే ఆయనకి ప్రేమ, ఆసక్తి పెరిగే విధముగా ఇతని ఉల్లంబు రంజిల్లా, ఇతని మనస్సు చాలా ఆనందపడే విధముగా సమ్యగారాధనంబునందు ప్రవణులగురు. అంటే ఈయన్ని చక్కగా మీరు ఆరాధించి ఈయన్ని మీరు చూసుకోండి. ఆయన మీ జాగ్రత్త, మీ బాగుబోగులు ఆయన చూసుకుంటారు. ఆయన యొక్క క్షేమాన్ని మీరు చూడండి. సంప్రవణులు అంటే చక్కగా ప్రవణులు, బుద్ధి కలిగి ఉండాలి అని పలికి తమ నిశ్చయము ఉదాత్త భంగి పౌరులకి. ఇప్పుడు నాయన మీరు అడగచ్చు, ఎందుకంటే ఈయన ఎందుకు చూసుకోవాలి, మీరున్నారు కదంటే, లేదు నాయన ఇవాళ నుంచి మేము వెళ్ళిపోతున్నాం, మేము రాజ్యము వదిలి వెళ్ళిపోతున్నాం అని చక్కగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పేశాడు. చెప్పి వారు మొగములు చిన్నబోవా మమ్మల్ని ఉపేక్షించి ఇటు సేత, వాళ్ళు ఇంత మొహం చేస్తున్నారు. ఏమయ్యా, మమ్మల్ని ఉపేక్షించి అంటే మమ్మల్ని ఇలా నిర్లక్ష్యపరిచి నువ్వు వెళ్ళిపోతావా? ఇది సముచితంబే, ఇది సముచితమేనా? ఇది నిజంగా ఉచితమేనా? మమ్మల్ని వదిలేసి నువ్వు ఎలా వెళ్ళిపోతావు ధర్మరాజా? నీదు చిత్తంబు కారుణ్య నిలయము తరతరంబ ఆశ్రితులము ధర్మము ఆకారం పొందిన ఓ ధర్మరాజా, నువ్వు కరుణకి నీ చిత్తము అలా కీరపట్రస్, కరుణకి నీ చిత్తము కీరపట్రస్. అయితే నువ్వు ఒక విషయం చెప్పు, కరుణకు నీ చిత్తంబు ఆకారం, అలాగే మేము నిన్ను ఆశ్రయించుకుని ఉన్నామయ్యా, ఇవాళ నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం అన్నారు ప్రజలందరూ. తర్వాత
అలా అన్నారు, వాళ్ళిద్దరు అలా ఉన్నారు. రేపు వీళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. 18 పద్యాలు అయిపోయినాయి. మనం 18 పద్యాలు చెప్పుకుంటూ ఉన్నాం. అర్థమైందండి. మహాప్రస్థాన పర్వం యొక్క విశిష్టత చెప్పాను. టైం ఎంత అయింది? ఓయ్ 18 చెప్పినా 9 అయిందా? హరహర మహాదేవ్. నా చెప్పినప్పుడు నాకు చెప్పాలన్నాయమ్మా. అందుకే నీకు పనిపడలేదు. 3 మామిడికాయలు రోజు 1 మామిడికాయ పెట్టు. దానికి ఇంత ఖర్చు అవుతుంది. 1 మామిడికాయ 10 రూపాయలు. 10 రూపాయలు ఇచ్చేసామండి. దీపం దర్శయామి. నువ్వు అనాలి, నేను అసలు ఊరెందుకు వెళ్ళాలి? వెళితే నీకు 6 మామిడికాయలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఇచ్చారు అవేవో నేను అక్కడ లేదు, అసలు ఇవ్వకుండా ఉంటే దరిద్రం లేదు. అది తీసుకుపోయింది. ధూపం ఆగ్రహయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాత్మన్యం సమర్పయామి. నైవేద్యం చైతన్య రూపాంతర మాధ్యం విద్యం రాత్రి కూడా నాకు బాగుంటాయి. కదలీపలాంటి Bluetooth mode. ఓం ప్రణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళయామి సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచరణీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురోపమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం. సమర్పయామి. నమస్కరోమి. హర నమో పార్వతీపతయే. మహాదేవ హర హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి ఘోరనుబంధిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోరగుడి వయోగృతాహారికి బాలగ్రహమాసుర దుర్వంత ప్రహారికి చామరం విజయామి జీవే ధర్మ
మహాదేవ్ 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 మాస్టరు మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ 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 సార్ మహాదేవ్ 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 నాయన క్యూబ్ తమ్ముడు గారు ఉదయ సరస్సు నమస్కారం. మహాదేవ్ 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 మహాదేవ గురుగారు మహాదేవ్ 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 తల్లి మహాలక్ష్మి గారు మహాదేవ 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 గురుగారు నమస్తే గురుగారు. మహాదేవ మహాదేవ్ మహాదేవ మహాదేవ శుక్రవారం మహాదేవ మహాదేవ గురుగారు. గురుగారు మహాదేవ రాంప్రసాద్. మహాదేవ్ మహాదేవ రామప్రసాద్ గారు మహాదేవ గురుగారు. మహాదేవ 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 మహాదేవ్ 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 హిమక్క మహాదేవ గురుగారు. ఈ మహాప్రస్థాన పర్వాన్ని ప్రయత్న పూర్వకముగా అందరూ వినండి, వినిపించండి. అప్పుడు ఏ విధమైనటువంటి బాధ లేకుండా మీకు ఇది వినడానికి కొంచెం బాధగా ఉంటుందేమో కానీ అది నిజం. మనం ఎలా వెళ్ళిపోవాలంటే వేదం చెప్పింది, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి అమామృతాత్. అంటే బాగా పండిపోయినటువంటి దోసకాయ బాగా పండింది అనుకోండి, మీరు ఇలా పట్టుకునేటప్పటికీ మీ చేతిలో తొక్క మిగులుతుంది, పండు జారిపోతుంది. అది మరి ప్రత్యేకంగా ఆ తొక్క తీయకల్లా ఆ పైన ముచ్చికి ఇలా పట్టుకుంటే టక్కుని పండు జారిపోతుంది. అలా వెళ్ళిపోవాలంట ప్రాణం. మహాప్రస్థాన పర్వం యొక్క ప్రయోజనం అది. భారతంలో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క ఫలం ఉంది. ఇది వినండి, వినిపించండి. అందుకే ఇవాళ ప్రత్యేకంగా నేను మెసేజ్ పెట్టింది. అదే అసలు మనిషికి కావాల్సింది కూడా. మనము ఉండి అనకూడదు కానీ, మన బంధువులు కానీ, మన హితులు కానీ ఏమిటిరా ఎన్నాళ్ళరా ఇది ఎప్పుడురా అని ఎవ్వరు అనుకోక పూర్వం మనం అదనమాట. అది నిజమైనటువంటి జన్మ సాధన. అది ఈ మహాప్రస్థానంలో లభిస్తుంది. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 నాయన రవిచంద్ర. ఇది ఆఫ్ చేస్తా. మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి జయలక్ష్మి గారు. అమ్మా జయలక్ష్మి గారు, మాస్టర్ గారు. రైస్ అయిపోయినాయి, ఏం చేయమంటారు?